నమస్తే, వెల్కమ్ టు వైఆర్ టీవీ. నేను రంజిత్. చూస్తున్నారు కదా, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రతి అంశాన్ని కూడా మీకు చాలా క్లియర్ కట్గా వివరిస్తున్నాం. ఈ తెలంగాణ రాష్ట్ర రాజకీయాలకు సంబంధించి జరుగుతున్న ఒక విప్లవాత్మకమైన మార్పు అనుకోవచ్చు, లేకపోతే తమ వ్యక్తిగత స్వార్థాల కోసం అనుకోవచ్చు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రతి అంశాన్ని కూడా మీరు క్షుణ్ణంగా గమనిస్తే అసలు తెలంగాణలో ఏం జరుగుతుంది, కేవలం ఎన్నికల కోసం ఇన్ని రకాలుగా కూడా వ్యక్తులు రాజకీయ నాయకులు మారతారా? వాళ్ళు మారడమే కాకుండా తెలంగాణ ప్రజలను కూడా పూర్తి స్థాయిలో కూడా ఎక్కడికెక్కడికి కూడా మార్చే ప్రయత్నం చేస్తారా అంటే అవుననే సమాధానం చాలా క్లారిటీగా కూడా వినిపిస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. తెలంగాణ రాష్ట్ర రాజకీయాల గురించి ఏ నలుమూలలు చూసినా, ఎక్కడ చూసినా ఇదే పరిస్థితి కూడా తావిస్తున్న తరుణం కూడా కనబడుతుంది. అందుకే మిత్రులారా, చాలా క్లియర్ కట్గా కూడా ఒక అంశాన్ని మీకు తెలియజేస్తున్నా. ఏ పార్టీ అయినా కానీ, ఏ పార్టీకి చెందిన కార్యకర్త ఎవరైనా కానీ వాస్తవ విషయాలను మాత్రం చాలా దృష్టిలో ఉంచుకోండి. ఎందుకంటే కార్యకర్తలం మేము పూర్తి స్థాయిలో కూడా, అంటే మీరు కార్యకర్తలు ఆ పార్టీలకు బలం కావచ్చు, కానీ వాస్తవాలను మాత్రం ఎన్నాళ్ళు దాచిపెట్టినా కూడా అదైతే ఎన్నాటికైనా దాగదు. దయచేసి గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర రాజకీయాలకు సంబంధించి ప్రస్తుతం జరుగుతున్న చర్చ ఒక్కటే, నువ్వా నేనా అనే ఫైట్ అయితే కొనసాగుతుంది. మరి ఇలాంటి తరుణంలో కూడా పూర్తి స్థాయిలో ఇటు బీఆర్ఎస్ పార్టీ కానీ, అటు కాంగ్రెస్ పార్టీ కానీ, భారతీయ జనతా పార్టీ కానీ ఏ విధంగా కలిసి వస్తుంది, ఏ విధంగా నష్టపోతారు అనేది కూడా చర్చనీయ అంశం కూడా మారిన పరిస్థితి కనబడుతుంది. అయితే దాంట్లో ప్రధానంగా కూడా కొన్ని అంశాలు మాత్రం తేట తెల్లమైన పరిస్థితి అయితే కనబడుతుంది. ఏంటిది అనేది కూడా మీకు చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను. ఎందుకు అంటే ఈ అంశాలకు సంబంధించి మీరు ఒక్కసారి ఆలోచించండి. ఏంది అంటే పక్కా కూడా ఇక్కడ జరుగుతున్న కొన్ని అంశాలను చూస్తే మీకు అదే అనిపిస్తుంది. ఇక ఒక్కసారి చూడండి, కేబినెట్ ముందు ఎన్నికల ఎజెండా అనేది ఇది ఉన్నది కదా, ఈ అంశానికి సంబంధించి మీరు చూస్తే అర్థమైపోతుంది. ఎందుకంటే కేబినెట్ ముందుకు ఎన్నికల ఎజెండాకు సంబంధించి ప్రధానంగా జరుగుతున్న ఈ అంశాన్ని కనుక చూస్తే దాదాపుగా 50 అంశాలపై చర్చ. రైతులకు మరిన్ని హామీలు, వరద బాధితులకు ఆర్థిక సాయం, ఉద్యోగులు ఉపాధ్యాయులకు పిఆర్సీ అంటూ కూడా చూడొచ్చు. దాంతోపాటు వివిధ సెక్షన్లకు దూరమయ్యే దగ్గరయ్యేలా ప్రకటనలు అంటూ కూడా చూడొచ్చు. ఇక కీలకంగానున్న మంత్రివర్గ సమావేశం ఈ నెల 31న సీఎం కేసీఆర్ అధ్యక్షతన భేటీ అంటూ కూడా ఏవైతే హెడ్లైన్స్ మనం చదివినో నిజానికి అవి వాస్తవ రూపం దాల్చడానికి ఎన్ని రోజులు పడుతుంది అనేది కూడా మనం వేచి చూడాలి. ఎందుకంటే ఇక్కడ జరుగుతున్న తాజా పరిణామాలను తెలంగాణ ప్రజలారా ఒకసారి మీరే ఆలోచించండి. ఎందుకు అంటే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి కేవలం హామీలుగా ఇస్తుందా, లేకపోతే స్వార్థాల కోసం ఇస్తుందా అనేది కూడా మనం చూడాల్సిన పరిస్థితి అయితే కనబడుతుంది. అందులో నిజాలు ఏంటి అనేది కూడా ఒకసారి మీకు చెప్పే ప్రయత్నం అయితే చేస్తా. సీఎం కేసీఆర్ అధ్యక్షతన ఈ నెల 31న కేబినెట్ భేటీ నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించిన ఎజెండా ఫిక్స్ అయింది. దాదాపు 50 అంశాలను కూడా ఈ మీటింగ్లో చర్చించనున్నట్లుగా ప్రభుత్వ వర్గాలు కూడా పేర్కొన్నాయి. అసెంబ్లీ ఎన్నికలకు సన్నద్ధమవుతున్న తరుణంలో కీలకంగా ఉన్న అనేక అంశాలను కూడా ఇందులో చర్చించనున్నారు. సెకండ్ టర్మ్లో ఇచ్చిన హామీలలో కొన్ని అమలుకు నోచుకోకపోయినా మరికొన్ని నత్తనడకన సాగుతున్నాయి. వీటితో ప్రజలలో నెలకొన్న అసంతృప్తిని అంచనా వేస్తున్న ప్రభుత్వం వీటిపై కేబినెట్ భేటీలో కూడా లోతుగా చర్చించి కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నట్టుగా సచివాలయ వర్గాల సమాచారం. ఇక వీటి అమలుకు అవసరమైతే నిధుల విషయమై ఇప్పటికే కేబినెట్ సబ్ కమిటీ కూడా పలుమార్లు సమావేశమై కొన్ని ప్రతిపాదనలు కూడా సిద్ధం చేసింది. వీటిని దృష్టిలో పెట్టుకుని ఈ కేబినెట్ భేటీలో ప్రభుత్వం ప్రజలకు స్పష్టత ఇవ్వనున్నదా అనే సమాచారం కూడా చాలా క్లారిటీగా కూడా ఉన్నది. ఏం చేస్తాడు అంటే కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చేసే కొన్ని అంశాలకు సంబంధించి ప్రధానంగా కూడా ఎందుకు నేను ఈ అంశాన్ని చెప్తున్నా అంటే రైతులకు మరిన్ని హామీలు అనేది ఎక్కడైతే కనబడుతుందో ఈ రైతులకు మరిన్ని హామీ విషయాన్ని చాలా క్లియర్ కట్గా కూడా మీరు చూడొచ్చు. ఎందుకు అంటే తెలంగాణ రాష్ట్ర రాజకీయాలకు సంబంధించి మీరు ఎక్కడ చూసినా, ఎలా చూసినా కూడా కేవలం ఎన్నికల ఎజెండాగా మాత్రమే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు తన యొక్క వ్యూహాన్ని ముందుకు నడిపిస్తున్నాడు అని చెప్పడంలో ఎలాంటి అంశం డోకా లేదు. ఎందుకు అంటే ఇక్కడ 50 అంశాల మీద చర్చ జరుగుతున్నది. దాదాపుగా ఏంది అంటే ఇదివరకు 10,000 రూపాయల ఆర్థిక సాయాన్ని చూసాం. ఆ తర్వాత జరిగిన పరిణామాలను కూడా చూసాం. ఇప్పటి వరకు కూడా 10,000 రూపాయల ఆర్థిక సాయం రాకపోగా మరొక అంశం కూడా ఇక్కడ తెర మీద ఉంది. ఏంటి అంటే 10,000 ఆర్థిక సాయాన్ని పక్కన పెట్టినా దాంతోపాటు భద్రాచలం కట్టె ఎత్తు పెంచాలని 1,000 కోట్ల నిధులతోని పునరావాసాలకు సంబంధించి ఇండ్లను కట్టించే ఆలోచన కానీ ఇట్లా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ముఖ్యమంత్రి చాలా రకాలుగా కూడా ప్రకటన చేసిండు. ఆ ప్రకటనలకు సంబంధించి ఏవి కూడా నెరవేరకపోవడంతో అనేక రకాలుగా కూడా సతమతమవుతున్నారు. అయితే దీనికి సంబంధించి కొన్ని సర్వే సంస్థలు ఆల్మోస్ట్ పీకే లాంటి పెద్ద సర్వే సంస్థ కూడా ఒక అంశాన్ని చెప్పిందట. ప్రభుత్వానికి సంబంధించి ప్రజలలో గణనీయమైన వ్యతిరేకత ఉంది. ఆ వ్యతిరేకతనంతా కూడా మీరు మళ్ళీ
రాకుండా చూసుకోవాలంటే కూడా పూర్తి స్థాయిలో మీరు ఒకటి చేయాల్సి ఉంటుంది. మీరు ఏదైతే సంక్షేమ పథకాలు ఈ సంక్షేమ పథకాలు అని ప్రజల్లోకి వెళ్ళారో వాటిని ఫుల్ఫిల్గా 100కు 100% పూర్తి చేయండి. అప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది అనేది ప్రధానంగా కూడా ప్రకటనలు గుప్పిస్తున్న పరిస్థితి. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన ప్రజలు, తెలంగాణ యువతంతా మేల్కోవాల్సిన పరిస్థితి ఉంది. ఈరోజు 50 అంశాల గురించి రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు చెప్తున్నాడు అంటే దాని వెనుక 119 అసెంబ్లీ సెగ్మెంట్లకు సంబంధించిన ఓటు బ్యాంకు రాజకీయాలు ఉన్నాయి అని చెప్పడంలో ఎలాంటి డౌట్ లేదు. ఈ ఓటు బ్యాంకు రాజకీయాల కోసం ముఖ్యమంత్రి ఏదైనా చేస్తాడా అంటే ఏదైనా చేస్తాడు. అధికారమే పరమావధిగా, తానే ముఖ్యమంత్రిగా, తానే రాజ్యాన్ని రాజుగా, తన కనుసన్నల్లోనే తెలంగాణకు సంబంధించిన 4 కోట్ల ప్రజల యొక్క జీవితాలను తన ఆధీనంలో పెట్టుకున్న గణనీయమైన ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు. ఈయన ఏదైనా అనుకుంటే అది మాత్రమే జరగాలి తప్ప ఇంకొకటి జరగడానికి వీల్లేదు. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ప్రధానంగా ఇప్పటి వరకు జరుగుతున్న చర్చలలో అనేక చర్చలను కూడా మనం చూసాం. కానీ ప్రతి ఎజెండా ఫిక్స్ చేసేది కల్వకుంట్ల చంద్రశేఖరరావే. నేను ఇది చాలా క్లియర్ కట్గా చెప్తున్నా. ఇక్కడ కేబినెట్ ముందు అంటే మీరు ఏమనుకుంటారంటే కేవలం ఆ పార్టీకి సంబంధించిన బీఆర్ఎస్కి సంబంధించిన మంత్రులు, ఎమ్మెల్యేలకు సంబంధించి వాళ్ళ ఎజెండానే ఉంటుంది అనుకుంటారు. కానీ ప్రతిపక్షంలో ఆట ఆడించేది, ప్రతిపక్షంలో ఆట ఆడిపించేలా వ్యూహం చేసేది కూడా కల్వకుంట్ల చంద్రశేఖరరావే. ఇది గమనించినప్పుడు మాత్రమే పూర్తి స్థాయిలో కూడా ఆ పార్టీలన్నీ కూడా బయటపడే అవకాశం ఉంటుంది. లేని ఎడల చాలా క్లియర్ కట్గా కూడా చూడాల్సిన అంశం ఏంటంటే పూర్తి స్థాయిలో మిత్రులారా మీరు దయచేసి అర్థం చేసుకోండి. ముఖ్యమంత్రి గారి ఎజెండా ఏంటండి? కేబినెట్ ముందు ఎన్నికల ఎజెండా. ఇక్కడే అర్థమైపోయింది కదా, ఇది ప్రజల ఎజెండానో లేకపోతే సామాన్యుడి ఎజెండానో లేకపోతే ఇంకొకటి ఎజెండానేమో నేను చెప్పట్లేదు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే తెలంగాణ ప్రజలందరికీ తెలవాలి. ఈరోజు తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన ప్రజలు నష్టపోయిన తీరు కానీ, బాధపడ్డ తీరు కానీ మీరు ఇవన్నీ కూడా ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే ఇక్కడ జరిగే అంశం ఏంటంటే ఎన్నికల ఎజెండా. ఈ ఎన్నికల ఎజెండా కాదు ఇక్కడ కావాల్సింది, నాది ప్రజల ఎజెండా అని రాస్తే బాగుండేది అనేది చాలా వరకు కూడా మనం ఆలోచించండి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే కేబినెట్ ముందు ఎజెండా అనే అంశానికి సంబంధించి నేను చెప్పడానికి ఎన్నికల ముందు ప్రజల ఎజెండా అనేది ఒకటి ఉంటుంది. ఏంది అనేది కూడా మీరు ఆలోచించాలి. కేబినెట్ ముందుకు ఏం ఎజెండా వచ్చింది అంటే ఎన్నికల ఎజెండా వచ్చింది. ఇక్కడ రావాల్సింది ఏంటంటే ప్రజల ఎజెండా. ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబడిన నేత పూర్తి స్థాయిలో ప్రజా క్షేత్రంలో తాను ప్రజలకు ఏం చేస్తానో, ప్రజలకు ఏ విధంగా మంచి పనులు చేస్తాననే అంశాన్ని రావాలి. కానీ ఇక్కడ అలాంటిది లేదు. ఇప్పుడు ఒక చర్చ కూడా వస్తుంది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చాలా చోట్ల కూడా నేను వింటున్నాను. చాలామంది మిత్రులు కూడా నాకు చెప్తున్నారు. ఏంటి అంటే నియోజకవర్గం బాగుపడిందా, ఎమ్మెల్యే బాగుపడిందా అనేది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతానికి సంబంధించి ఈ 119 అసెంబ్లీ సెగ్మెంట్లకు సంబంధించిన ఎమ్మెల్యేలకు గాలివానలో అనే ఒక పాట ఉంటుంది చూడు, వాళ్ళ బ్రతుకులు ఇప్పుడు అయిపోయినాయి. ఎందుకు అంటే తెలంగాణ రాష్ట్ర రాజకీయాలకు సంబంధించి ప్రజలు చాలా చైతన్యవంతులు. ప్రజల నుంచి చాలా విభిన్నమైన అంశాలు కూడా తెర మీదకి వస్తాయి. ప్రజల ప్రతిపాదన కూడా చాలా భయంకరంగా ఉంటుంది. మీరు దయచేసి ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ కేవలం రాష్ట్ర ముఖ్యమంత్రి గారి ఎజెండా ఎన్నికల ఎజెండానే కానీ సామాన్యుడి ఎజెండా కాదు అనే విషయాన్ని కూడా మనం చాలా క్లియర్ కట్గా కూడా ఆలోచించండి. దయచేసి దీని గురించి కూడా ఒక మంచి నిర్ణయం కూడా తీసుకోరు. ఇక లోకల్ ఖాళీలపై ఇంత నిర్లక్ష్యమా? ప్రభుత్వ తీరుపై హైకోర్టు సీరియస్. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జెడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాలను ఎన్నికలు నిర్వహించకుండా ఎంతకాలం నెట్టుకొస్తారని హైకోర్టు సీరియస్ అయింది. ప్రభుత్వ నిర్లక్ష్యంపై అసహనం కూడా వ్యక్తం చేసిన పరిస్థితి కనబడ్డది. ఎందుకు ఈ స్థాయిలో అసహనం వ్యక్తం చేసింది అనేది నేను చెప్తా. పూర్తి స్థాయిలో కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి కొన్ని అంశాలకు కూడా అంశాలకు కూడా మీరు హైకోర్టు అంతగానో సీరియస్ పడాల్సిన అవసరం ఏంటంటే ఒకసారి చూడుర్రి. స్థానిక సంస్థలలో ఖాళీగా ఉన్న పదవులను భర్తీ చేసేందుకు నిర్వహించాల్సిన ఎన్నికలపై ప్రభుత్వం నిర్లక్ష్యంగా ఉండడాన్ని హైకోర్టు తప్పుపట్టింది. ఎంతకాలం ఎన్నికలు లేకుండా నెట్టుకొస్తారని ప్రశ్నించింది. ఎన్నికలు నిర్వహించడానికి రాష్ట్ర ఎలక్షన్ కమిషన్ సిద్ధంగా ఉన్నా ప్రభుత్వ ఆమోదం కోసం ఎదురు చూడాల్సి వస్తుందని హైకోర్టుని వ్యాఖ్యానించింది. ప్రభుత్వాన్ని తప్పుపట్టిన కోర్టు జెడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్ తదితర ఖాళీ పదవులను భర్తీ చేయడానికి ఎన్నికలు నిర్వహించడం లేదని పేర్కొంటూ గతంలో దాఖలైన పిటిషన్ను చీఫ్ జస్టిస్ నేతృత్వంలోని బెంచ్ శుక్రవారం వివరించింది. ఈ సందర్భంగా ప్రభుత్వ తీర్పును తప్పుపట్టింది. న్యాయవాది భాస్కర్ దాఖలు చేసిన పిటిషన్పై శుక్రవారం వాదనలు జరిగాయి. రాష్ట్ర వ్యాప్తంగా 4 జెడ్పీటీసీలు, 94 ఎంపీటీసీలు, 220 సర్పంచ్లు, 5364 వార్డు సభ్యుల ఖాళీలను ఉన్నాయని, దీర్ఘకాలికంగా వీటిని ఎన్నికలు
ఎన్నికలు జరగడం లేదని న్యాయవాది తన పిటిషన్లో పేర్కొంది అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసిన పరిస్థితి కనబడుతుంది. ఎందుకు అంటే ఖాళీలను భర్తీ ఇప్పుడు ఖాళీలుగా ఉంటే పూర్తి స్థాయిలో ఇక్కడ ఎక్కడ అభివృద్ధి జరుగుతుందని మీరు ఆలోచించాలి. ఇప్పుడు గ్రామానికి సంబంధించిన అభివృద్ధి జరగాలంటే సర్పంచ్ ఉండాలి. సర్పంచ్ ఎందుకంటే మొదటి పౌరుడు కాబట్టి ఆ సర్పంచ్కి సంబంధించిన ఆ సంతకాలు కానీ లేకపోతే చెక్కులకు సంబంధించో లేకపోతే ప్రజలకు సంబంధించో అక్కడ లేకపోతే పారిశుద్ధ్య కార్మికులు అధికారులకు సంబంధించో అందరికీ కూడా పూర్తి స్థాయిలో ఆ గ్రామానికి సంబంధించిన అవగాహన ఉంటుంది. కానీ ఏదో ఒక విషయాన్ని గురించి కూడా చెప్పాల్సిన వ్యక్తి ఉంటారు. కానీ అధికారంగా పూర్తి స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీలపై హైకోర్టు అయితే సర్వోన్నత న్యాయస్థానం తెలంగాణ న్యాయస్థానానికి సంబంధించి పూర్తి స్థాయిలో అయితే సీరియస్ అయిన పరిస్థితి అయితే కనబడుతుంది. ఇక దాంతోపాటుగా దేశంలో జమిలీ ఎన్నికలు సాధ్యమేనా? అందుకు ఎదురవుతున్న సవాళ్ళేంటి? ఏ ఆర్టికల్కు సవరణ అవసరం? ఇతర దేశాలలో ఈ విధానం అమల్లో ఉందా అనే అంశానికి సంబంధించి కూడా ఇప్పుడు ప్రధానంగా కూడా చర్చనీయాంశంగా మారే అంశం జమిలీ ఎన్నికలు. ఎక్కడ చూసినా జమిలీ ఎన్నికలు అని మనం పేర్కొంటున్నాం కదా. ఈ జమిలీ ఎన్నికలకు సంబంధించి ఎక్కడికి వెళ్ళినా ఎట్లెళ్ళినా కూడా జరిగే ఒకటే ఒక అంశానికి సంబంధించి కనబడుతుంది. ఎక్కడ చూసినా ఎట్లా చూసినా కూడా ఆ ప్రధానమైన అంశాలు ఇదే ఒక్కసారి చూడండి. ఇది కొన్ని రోజులుగా దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన జమిలీ ఎన్నికలపై కేంద్ర ప్రభుత్వం స్పష్టతనిచ్చింది. జమిలీ ఎన్నికలు ప్రస్తుత పరిస్థితులలో సాధ్యం కాదని తేల్చి చెప్పింది. లోక్సభ రాష్ట్రాల అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహిస్తే చాలా లాభాలు ఉన్నప్పటికీ అవరోధాలు కూడా ఉన్నాయని కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రాయ్ రాజ్యసభలో వెల్లడించారు. ఈ తరహా ఎన్నికలు నిర్వహించాలంటే రాజ్యాంగంలో కీలకమైన 5 సవరణలు చేయాల్సి ఉంటుందని తెలిపారు. దీంతో జమిలీ ఎన్నికల అంశం మరోసారి తెర మీదకి వచ్చింది. ఈ నేపథ్యంలో ఈ తరహా ఎన్నికలు నిర్వహించడం దేశంలో సాధ్యమేనా? జమిలీ ఎన్నికలు జరగాలంటే ఎటువంటి సవాళ్ళను ఎదుర్కోవాలి? ఏ ఆర్టికల్లను సవరించాలి? ఇతర దేశాలలో ఈ విధానం అమల్లో ఉందా అనే అంశాలపై కూడా తెలుసుకునే ప్రయత్నం కూడా చేద్దామంటూ కూడా చూడొచ్చు. ఒకసారి చూద్దాం. ఈ ఆర్టికల్స్ను సవరించాలి. జమిలీ ఎన్నికలు నిర్వహించాలంటే పార్లమెంట్ కాలపరిమితికి సంబంధించిన ఆర్టికల్ 83 లోక్సభ రద్దు చేసేందుకు రాష్ట్రపతికి అధికారులు కల్పించే ఆర్టికల్ 85, రాష్ట్ర శాసనసభల కాల పరిమితిని నిర్ధారించే ఆర్టికల్ 172, రాష్ట్ర అసెంబ్లీ రద్దు కోసం ఆర్టికల్ 174, రాష్ట్రాలలో రాష్ట్రపతి పాలన విధించేందుకు ఆర్టికల్ 356లను సవరించాల్సి ఉంటుందని మంత్రి అర్జున్ రాయ్ తెలిపారు. కానీ దీనికి అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు పార్టీలు అందుకు సమ్మతించాలి. ఈవీఎంలు వీవీప్యాట్లను కూడా భారీగా ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. వీటిని ప్రతి 15 ఏళ్లకు ఒక్కసారి మారాల్సి ఉంటుంది. ప్రతిసారి వేల కోట్లు సమకూర్చడం కష్టమవుతుంది. అంతేగాక భద్రతా బలగాలను సైతం అన్ని చోట్ల ఏంటంటే పూర్తి స్థాయిలో కూడా ఏకకాలంలో మోహరించడం సాధ్యం కాదు. దేశం దీంతో ఘర్షణ నెలకొనే అవకాశం ఉంటుంది. జమిలీతో లాభాలు: దేశమంతా పదే ఎన్నికలు నిర్వహించాల్సిన అవసరం ఉండదు. పరిపాలన, శాంతి భద్రతల నిర్వహణ ఈ 2 పనులు వెంటనే చేయాల్సిన పని తప్పుతుంది. ఎన్నికలు ప్రచారంలోనూ రాజకీయ పార్టీలకు అభ్యర్థులకు డబ్బులు భారీగా ఆదా అవుతుంది అంటూ కూడా చెప్పిన పరిస్థితి. దాంతోపాటు ప్రాంతీయ పార్టీలకు చాలా ప్రమాదం ఉంటుంది. దేశంలో 1951, 1952, 1957, 1962, 1967 సంవత్సరంలో జమిలీ ఎన్నికలు జరిగాయి. తర్వాత పలు రాష్ట్రాల అసెంబ్లీలో నిర్ణీత గడువు కంటే ముందే రద్దు కావడంతో ఎన్నికలు అంతరాయం కలిగింది అనేది కూడా ఆ ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసిన పరిస్థితి అయితే కొనసాగుతుంది. ఏంటంటే పూర్తినిచ్చింది ఎక్కడి నుండి అంటే జర్మనీ ఎన్నికలు నిర్వహించాలనే ఆలోచన ఎక్కడి నుంచి వచ్చిందంటే ఒకసారి చూడండి. దక్షిణాఫ్రికా, బెల్జియంతో పాటు యూరోపియన్ యూనియన్ ఆర్థిక పవర్ హౌస్ స్వీడన్ను చూసి మోడీ నిర్ణయం తీసుకున్నారు. స్వీడన్లో సాధారణ ఎన్నికలతో రిక్స్డాక్స్ ఎన్నికల పాటు కౌంటింగ్ మున్సిపల్ ఎన్నికలకు కూడా ప్రతి 4 ఏళ్లకు ఒకసారి సెప్టెంబర్లో ఏకకాలంలో ఎన్నికలు జరుగుతాయి అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసింది. ఒకటి జమిలీ ఎన్నికలు అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం అంటే దేశానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వానికి ఏమనిపిస్తుందో నాకు తెలియదు. కానీ నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే పూర్తి స్థాయిలో చాలా భయంకరమైన పరిస్థితులను కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈరోజు జమిలీ ఎన్నికలు సాధ్యమేనా అంటే సాధ్యం కాదు, చాలా వరకు కష్టమవుతుంది. ఎట్లా కష్టమవుతుంది అనేదిగా ఒకసారి చూద్దాం. జమిలీ ఎన్నికలకు సంబంధించి జరుగుతున్న పరిస్థితులలో వాస్తవాలు ఉన్నాయా లేవా? ఈ జమిలీ ఎన్నికలకు సంబంధించి దేశవ్యాప్తంగా చేస్తే ఏమవుతుంది? ఇప్పుడు ఉదాహరణకు మీకు 2 రాష్ట్రాల గురించి చెప్తా. నేను ఆంధ్రప్రదేశ్ చెప్తా, ఆ తర్వాత తెలంగాణ చెప్తా, ఆ తర్వాత బీహార్ చెప్తా, ఆ తర్వాత మరొక రాష్ట్రమైన గుజరాత్ చెప్తా. ప్రధాని నరేంద్ర మోడీ సొంతం గుజరాత్. బీహార్కి సంబంధించి ఎందుకు చెప్పినా చెప్తా. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
ఇప్పుడు ఒకేసారి ఎన్నికలు ఈ 4 రాష్ట్రాల్లో నిర్వహిస్తే తప్పులేదు. కానీ దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రాష్ట్రాలలో ఇప్పుడు ఎక్కువగా ఘర్షణలు జరిగే బీహార్ కానీ లేకపోతే ఆంధ్రప్రదేశ్కి ఎందుకంటే అక్కడ రాజకీయ పార్టీలను అక్కడ ఓన్ చేసుకుంటారు. ఇక్కడ ఏంది అంటే పూర్తి స్థాయిలో రాజకీయ పార్టీలకు సంబంధించిన నేతలు మా వాళ్ళు ఇట్లా ఏంటంటే ఆ పార్టీ మా ఇంటి పార్టీ అని చాలా పూర్తి స్థాయిలో కార్యకర్తలు పనిచేసే తీరు కానీ దాడులు ప్రతి దాడులు కానీ మొన్నటికి మొన్న బెంగాల్లో జరిగిన పంచాయతీ ఎన్నికలలో కూడా మనం చూసాం ఎంతమంది గాయపడ్డారు, ఎంతమంది మరణించారనేది కూడా చూసాం. సో ఏంది అంటే దేశవ్యాప్తంగా ఒకేసారి కనుక జమిలీ ఎన్నికలు నిర్వహిస్తే భద్రతా పరంగా భయంకరమైన ఏంది అంటే పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ భద్రతాపరమైన అంశాలను ఎదుర్కోవడానికి మరి దేశంగా సిద్ధంగా ఉందా అంటే లేదు. ఇప్పుడు తెలంగాణకు సంబంధించి ఎన్నికలను నిర్వహించడానికే దాదాపుగా 3 నుంచి 5 ఏంది కంపెనీల నుంచి పారామిలిటరీ బలగాలను కూడా మోహరిస్తున్న పరిస్థితి కనబడుతుంది. అంటే ఒకసారి మీరే ఆలోచించాలి. ఇక దాంతోపాటుగా మరొక అంశానికి సంబంధించి చూద్దాం. అసెంబ్లీ సెషన్ పక్కా పొలిటికల్. 9 ఏళ్ల బీఆర్ఎస్ పాలనను వివరించే ప్లాన్, కాంగ్రెస్ను కారణం చేసేలా వ్యూహాలు, బీజేపీకి బీ టీం అనే ముద్రను చెరిపేసేలా ప్రసంగాలు, యూసీసీ ఢిల్లీ ఆర్డినెన్స్ల తీర్మానం. ఈ టర్మ్కి ఇవే చివరి సమావేశాలు అంచు కూడా చాలా వరకు కూడా చూస్తున్నారు. రైట్, చివరి సమావేశాలని మీరు అంటున్నారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రికి చివరి రాజకీయాలని చెప్పడంలో ఎలాంటి డౌట్ లేదు. ఎప్పుడు అంటే విపక్షాలు స్ట్రాంగ్గా ఉన్నప్పుడు ఇవే చివరి ఎన్నికలైతే, ఇవే చివరి సమావేశాలు అయితే. కానీ మనోళ్ళకి అంత సినిమా ఉన్నదంటే లేదు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మీరు ఒకసారి ఆలోచించండి మిత్రులారా. అసెంబ్లీ కనుక సెషన్ మొదలైతే మంత్రి మల్లారెడ్డి వస్తాడు. ఇక చూడండి ప్రజల అధ్యక్ష, ఈరోజు మన ముఖ్యమంత్రి గారు ఉన్నారంటే అది దేశంలో ఒక అద్భుతం అధ్యక్ష. నేను అసలు ఎవరిని చూడలే అధ్యక్ష, ఇంత గొప్ప ముఖ్యమంత్రిని ఎవరిని చూడలే. ఈయన ఉపన్యాసం స్టార్ట్ చేస్తాడు, ఆడేమవుతుంది అంటే భజన స్టార్ట్ అవుతుంది. కానీ నిజంగా ఇది అసెంబ్లీకి సంబంధించి సెషన్ దేనికోసం జరగాలంటే ప్రజల కోసం, ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులు ప్రజా సమస్యల మీద చర్చించేందుకు ఒక సభ, దాని పేరే అసెంబ్లీ అంటారు. ఈ అసెంబ్లీలో పూర్తి స్థాయిలో కూడా తెలంగాణ ప్రజల యొక్క వాళ్ళ యొక్క హక్కులు, తెలంగాణ ప్రజల యొక్క సమస్యలు, తెలంగాణ ప్రాంత అభివృద్ధి దాని గురించి చర్చించాలి. కానీ ఇప్పుడు ఏం జరుగుతుంది అంటే భజన, ఒకరి మీద ఒకడు భజన చేసుకుంటాడు. దాంతోపాటు ఇంకొకటి ఏంటంటే నువ్వెంత నువ్వంతే అనే కాడు ఉండదు. ఇక మొత్తం ఈడ నాకు తెలిసి మొత్తానికి రెండు జరుగుతాయి. ఒకటి కేసీఆర్ను భయంకరంగా మోయడం, కాంగ్రెస్ పార్టీకి సంబంధించి పాతాలని దొక్కే ప్రయత్నం, దాంతోపాటు బీజేపీకి సంబంధించి సీరియస్ యాక్షన్ తీసుకునే ప్రయత్నం, ఇవి మాత్రమే చేస్తారు తప్ప ఇక్కడ తెలంగాణ ప్రజలకు సంబంధించో తెలంగాణ అంశాలకు సంబంధించో చర్చిస్తారంటే అది చాలా బాధాకరమైన విషయం. ఇక తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రి కనుక విపక్షాలు సరిగ్గా పనిచేస్తే కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు ఇవే చివరి ఎన్నికలు అవుతాయి. దానికి సంబంధించి కూడా గుర్తుపెట్టుకోరు. ఇక దాంతోపాటుగా మరొక అంశాన్ని కూడా చూడొచ్చు. వచ్చే నెల 3 నుంచి అసెంబ్లీ సమావేశాలు ఎన్ని రోజులు అనే అంశంపై బీఎస్సీ సమావేశంలో నిర్ణయం అంటూ కూడా మరో అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసింది. ఇక దాంతోపాటుగా 8 స్థానాలకే బీఆర్ఎస్ పరిమితం, 6 సెగ్మెంట్లలో బీజేపీ, 2 కాంగ్రెస్. తెలంగాణలో ఇప్పటికిప్పుడు లోక్సభ ఎన్నికలు నిర్వహిస్తే ఇవే ఫలితాలు అంటూ కూడా చూడొచ్చు ఇండియా టీవీ. దాంతోపాటు సిఎన్ఎక్స్ సర్వే వెల్లడి అంటూ కూడా మరో అంశానికి సంబంధించి కూడా చెప్పిలాగో వీళ్ళు ఏదో సర్వే చేసిరట. ఈ సర్వే సంగతి ఏందో చూద్దాం. ఏంది టీఆర్ఎస్ పేరును బీఆర్ఎస్గా మార్చి జాతీయ పార్టీగా సత్తా చాటుకోవాలని భావిస్తున్న ఇతర రాష్ట్రాలలోకి ఎంట్రీ కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి. కానీ ఇప్పుడు 9 సీట్లలో 1 గల్లంతే అవకాశం ఉన్నట్లుగా సర్వేలు అంచనాలు వేస్తున్నాయి. ఇండియా టీవీ, సిఎన్ఎస్ఎక్స్ సంస్థలు కలిపి ఇటీవల దేశవ్యాప్తంగా నిర్వహించిన సర్వేలో తెలంగాణలో అధికార బీఆర్ఎస్, ప్రతిపక్ష కాంగ్రెస్కు గ్రాఫ్ డౌన్ అవుతున్నట్లుగా తెలిపింది. ప్రస్తుతం లోక్సభలో బీఆర్ఎస్కు 8 సీట్లు ఉంటే ఈసారి 1 తగ్గి 8 స్థానాలకే పరిమితం అవుతుందని ఈ సర్వేలో వెల్లడైనట్టుగా తెలుస్తుంది. బీజేపీకి ప్రస్తుతం 4 స్థానాలు ఉంటే అందులో అదనంగా మరో 2 స్థానాలు వస్తాయని కూడా తెలిపింది. ఇక కాంగ్రెస్కు 3 స్థానాలు ఉంటే అందులో 1 చేజారిపోతుందని వెల్లడించింది. ఇక మజ్లిస్ పార్టీ ఏంది తనకున్న 1 స్థానాన్ని పదిలం చేసుకుంటున్నట్లుగా ఈ సంస్థలు అంచనా వేశాయి. తెలంగాణలో ఈసారి లోక్సభ సీట్లు ఎక్కువగా గెలుచుకుంటారని, మహారాష్ట్రలో సైతం 2 అంకెల స్థానాల గెలుపు ఖాయమని బీఆర్ఎస్ ధీమాతో ఉన్నది. కేంద్రంలో ఈసారి ఏ కూటమి నేతృత్వంలోని ప్రభుత్వం ఏర్పాటు కావాలన్నా బీఆర్ఎస్ మద్దతు అనివార్యమని కేసీఆర్ చక్రం తిప్పుతున్నారని మంత్రి హరీష్ రావు 4 రోజుల క్రితమే వ్యాఖ్యానించారు అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసిన పరిస్థితి. ఏమవుతుంది అంటే
ముఖ్యమంత్రి గారికి ఈసారి ఎన్నికలలో పెద్ద టోపే పడుతుంది అనేది చెప్తుంది సర్వే సంస్థ. ఏమని చెప్తుంది అంటే 8 స్థానాలకే పరిమితం అవుతుంది అంట. ఎందుకంటే మొత్తం 9 స్థానాలు ఉన్న దాంట్లో ఒకటి గల్లంతయ్యే ప్రమాదం ఉంటుంది అని చెప్పిండు. బీఆర్ఎస్ అంటే దేనికోసం? దేశ రాజకీయాలు. దేశ రాజకీయాలు చేయాలంటే ఏంది? ఇక్కడ ఉన్న పార్లమెంట్ స్థానాలలో ఒక స్పష్టమైన మెజార్టీ ఉండాలి. అన్ని స్థానాలను కైవసం చేసుకోవడంతో పాటు మహారాష్ట్ర ఎన్నికలలో కూడా పూర్తి స్థాయిలో కూడా గెలుపొందుతూనే ఏమన్నా దేశ రాజకీయాలు చేయగలుగుతాడు తప్ప లేని ఏడల ఫామ్ హౌస్కే పరిమితం అవ్వాల్సిన పరిస్థితులు కూడా చాలా స్పష్టంగా కూడా అర్థమవుతాయి. ఇక దాంతోపాటుగా గౌతమ్ సీగల్ డబుల్ మాయ, వ్యాపార అభివృద్ధికి కోట్ల వసూలు, 2 నెలల్లో రెట్టింపు చెల్లిస్తామని హామీ, 9 నెలలు దాటితే రూపాయి వడ్డీ, చెక్కులు ప్రామిసరీ నోట్లు ఇస్తున్న కంపెనీ, అమాయకులే టార్గెట్గా కలెక్షన్, మాయమాటలు చెప్తూ బురిడి అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. అయితే నేను ఇందులో ఒక అంశాన్ని చెప్పాలి. ఏంది అంటే అధిక పచ్చన పోయి ప్రాణాలు తీసుకుంటాం అంటారు కదా, దానికి కరెక్ట్ సరిపోయే మాట ఇది. నాకు ఒకటి అర్థం కాని విషయం ఏంటంటే, ఉదయం 5 గంటల నుండి రాత్రి 1 వరకు పనిచేసే నాకే నెలకంత కొడితే 2 జీతాలు వెళ్తలేవు. అలాంటిది ఇక్కడ వీడు ఏదో డబ్బులు ఇస్తే డబల్ ఇస్తా అంటే ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వాళ్ళందరూ ఉద్యోగాలు ఎందుకు చేయాలి, వ్యాపారాలు ఎందుకు చేయాలి? ఇవే తీసుకుపోయి అక్కడే పెడితే డబ్బులు ఇస్తా అంటే సైలెంట్గా జీవితాంతం ఈ 140 కోట్ల మంది జనాలందరూ కూడా హ్యాపీగా ఉండొచ్చు కదా. భారతదేశ వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 4 కోట్ల మంది కూడా ఏ ఉద్యోగం అవసరం లేదు కదా. ముఖ్యమంత్రి కూడా సప్పుడే కూకుంటాడు కదా. ఈ రాజకీయాలు ఎందుకు? ఆయన దగ్గర 1000 కోట్లు ఉంటే 2000 కోట్లు, 10,000 కోట్లు ఉంటే 20,000 కోట్లు ఇస్తారు కదా. మళ్ళీ ఇంకొకటి ఏంటి అంటే, తెలంగాణ ప్రజలారా దయచేసి గమనించండి, పగటేసగాళ్ళ లెక్క ఒక్కొక్కడు తయారై వస్తున్నాడు. ఒక్కొక్క రకంగా కూడా వివరిస్తున్న పరిస్థితి కనబడుతుంది. మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు మన ఇంట్లో కొడుకో బిడ్డో అల్లుడో లేకపోతే సడ్డకుని కొడుకో బిడ్డో ఉంటేనే నమ్మం. బంధువులు, బంధుత్వాన్ని, స్నేహితులను, గ్రామస్తులను ఇతరత్ర నమ్మం. అలాంటిది ఎవడో ముక్కు మొహం తెలియదు నీకు పేపర్ మీద రాసిస్తాడు అంటే నువ్వు ఎట్లా నమ్ముతున్నావు? నువ్వు ఏడిపోతున్నది అనేది కూడా నువ్వు ఆలోచించుకోవాలి. ఎందుకు ఆలోచించుకోవాలంటే, ఎవడో ఏదో చెప్పిండని మాటకారికి పోతే నీ జీవితం బుగ్గిపాలవుతుంది అనడానికి నిదర్శనం అనేది నేను చాలా క్లారిటీగా కూడా చెప్తున్నా. మీరేమన్నా అనుకోని. ఇక బీఆర్ఎస్ మహారాష్ట్ర ఇన్ఛార్జిగా కల్వకుంట్ల వంశీధర్ రావు 15 మంది సిట్టింగ్లతో ఆ స్టీరింగ్ కమిటీని నియమించిన పార్టీ జాతీయ అధ్యక్షుడు కేసీఆర్ అయిపోయింది. కేసీఆర్ కుటుంబం నుండి మరో హీరో బయలుదేరిండండి. వాళ్ళ యొక్క అన్న కొడుకు వంశీ చందర్ రావు బరిలోకి దిగండి. నేను ఇంతకుముందు ప్రజారాజ్యం పార్టీలో ఉన్నప్పుడు రాజకీయ అరంగేట్రం అయితే చేసింది. అప్పటి నుండి చాలా సైలెంట్గా ఉన్న పరిస్థితి అయితే కనబడుతుంది. మొత్తానికి వంశీ చందర్ రావు అనే వ్యక్తి ఆ మహారాష్ట్ర ఎన్నికలకు సంబంధించి ఇన్ఛార్జిగా వచ్చిండు. ఇప్పటికి వరకు కేసీఆర్ ఫ్యామిలీలో కల్వకుంట్ల చంద్రశేఖరరావు, కల్వకుంట్ల కవిత, కల్వకుంట్ల కేటీఆర్, తారక రామారావు, మా తన్నీరు హరీష్ రావు, దాంతోపాటు జోగినిపల్లి సంతోష్ కుమార్, ఇప్పుడు యాడ్ అయింది ఎవరు అంటే కల్వకుంట్ల వంశీ చందర్రావు. ఇక మిగిలింది ఎవరు అంటే హిమాంశ్. ఇక చిన్నోడు కూడా వస్తే ఫుల్ఫిల్ అయిపోతుంది. ఇక అయిపోతుంది, రాజకీయాలకు సంబంధించి పూర్తి స్థాయిలో అయిపోతుంది. ఇక కల్వకుంట్ల చంద్రశేఖరరావు కుటుంబం నుంచి మరో ఒక వ్యక్తి కూడా వచ్చిన పరిస్థితి కనబడ్డది అంటే మీరే ఆలోచించుకోండి. ఇక దాంతోపాటు ఈ నెల 31 నుంచి లక్ష సాయంకు దరఖాస్తులు, వచ్చే నెల 15 వరకు ఛాన్స్ క్రిస్టియన్ కార్పొరేషన్ ఎండి ఐఏఎస్ క్రాంతి లెస్లీ అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసిన పరిస్థితి కనబడుతుంది. ఇక మరో అంశం, నీటిలోనే వరంగల్ వరదలతో ఉమ్మడి జిల్లా అతలాకుతలం, భారీగా దెబ్బతిన్న రహదారులు, 100 గ్రామాలకు కనెక్టివిటీ కట్ అంటూ కూడా చూడొచ్చు. మొత్తానికి వరంగల్లోని ఓ రోడ్డుపై నిలిచిన నీరు అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసింది. వారం రోజులుగా ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలకు ఉమ్మడి వరంగల్ జిల్లా అతలాకుతలం అవుతుంది. వానలు శుక్రవారం బ్రేక్ ఇచ్చినా ఇంకా పలు ప్రాంతాలలో నీటిలోనే ఉన్నాయి. రోడ్లు భారీగా దెబ్బతినడంతో 100 గ్రామాలకు రాకపోకలు నిలిచాయి అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసింది. అయితే దీని తప్పెవరిది అనేది కూడా తెలంగాణ ప్రజలందరికీ తెలియాలి. ఎందుకు అంటే దీని మీద ఎవరు తప్పేస్తున్నారో నేను చెప్తాను. ఇక్కడ ఏంది అంటే నాకు తెలిసి 1972 కావచ్చు, 1989 కావచ్చు, దాని తర్వాత జరిగిన పరిణామాలు ఏదైనా కావచ్చు, నేనేమంటున్నా అంటే ఒకటి నిజాం పరిపాలనకు సంబంధించిన డ్రైనేజీ వ్యవస్థ, అక్కడ కాకతీయులకు సంబంధించిన ఆ డ్రైనేజీ వ్యవస్థ ఎవరెవరు అంటే వీళ్ళు ఓరుగల్లను పాలించిన రాణి రుద్రమాదేవి కానీ, దానితో పాటు నిజాం ప్రభుకు సంబంధించి హైదరాబాద్ పరిపాలనకు సంబంధించి వీళ్ళు నిర్మించిన డ్రైనేజీ వ్యవస్థనే, అండర్ డ్రైనేజ్ వ్యవస్థనే ఉంది తప్ప కొత్తగా మనోళ్ళు పీకి పొడిచింది ఏమీ లేదనేది తెలంగాణ ప్రజలు గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ కేసీఆర్ అయినప్పటికీ దాదాపుగా 10వ ఏట వసంతాలు, 10వ ఏట అడుగుపెట్టిన దశాబ్ది ఉత్సవాలని చేసినాం కదా. ఆ దశాబ్ది ఉత్సవాలు కాకుండా గిసొంటి వాటికి 10-20 కోట్లు కేటాయించి చెప్పారు. దాంతోపాటుగా ఇంకొకటి ఏంటంటే స్మార్ట్
స్మార్ట్ సిటీ అని చెప్పిల్లు కదా ఓరుగల్లుకు సంబంధించి. ఇగో ఈ వరంగల్ను ఏమన్నారు, స్మార్ట్ సిటీ అని చెప్పిల్లు. ఆగమాగం అరణ్య గోసపడుతున్న పరిస్థితి. ఇక వరంగల్ పచ్చయానికి సంబంధించి అక్కడ ఏంది వడ్డెపల్లి నుండి మొదలు పెడితే భద్రకాళి వరకు వర్ణాతీతం. ఆ ములుగు రోడ్డు, ఎల్బీ కాలేజీ, ఆ తర్వాత వరంగల్ రైల్వే బ్రిడ్జి, శివనగరు బస్ స్టాండ్, అబ్బబ్బబ్బబ్బా ఒక్క మాటలో చెప్పాలంటే వరదలలో ప్రజలు అని చెప్పడంలో ఎలాంటి డౌట్ లేదు. భారీగా ఆస్తి నష్టం, ₹1 ₹2 కాదు, అంచనా వేయడానికి కూడా కళ్ళు తిరిగిపోతాయి. ఒక వారం రోజులు ఉపవాసం ఉంటే మన కళ్ళు గిర్ర ఎట్లా తిరుగుతాయి. ఇప్పుడు తెలంగాణ వరంగల్ పోయి అట్లనే చూస్తే గదే పరిస్థితి కనబడుతుంది. మీరు ఆలోచించండి, ఇదంతా ఎవరి తప్పు అంటే రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన తప్పు అని చెప్పడంలో ఎలాంటి డౌట్ లేదు. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే తెలంగాణ ప్రజలారా, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక డ్రైనేజీ వ్యవస్థకు సంబంధించి ఎప్పుడో నిజాం కాలం నాటి డ్రైనేజీ వ్యవస్థ ఉంది. దాంతోపాటుగా ఇంకొకటి ఏంటంటే మీరు చాలా క్లియర్ కట్గా ఆలోచించాల్సింది, కాకతీయుల నాటిది ఉన్నది. రెండో రాజధానిగా చెప్పుకునే ఓరుగల్లు, రాజధానిగా చెప్పుకునే హైదరాబాదు. చినుకు పడితే చాలు చిత్తడైతుంది, గట్టిగా వర్షం కురిస్తే వరదలు వస్తాయి, ఇంకొంచెం గట్టిగా కురిస్తే బస్తీలన్నీ చెరువులను తలపిస్తాయి. అంటే మీరు ఆలోచించాలి, ఓరుగల్లు కానీ ఈరోజు ఇక్కడ జరుగుతున్న పరిస్థితులను చూస్తే మీకే అంచనా ఏర్పడ్డ పరిస్థితి కనబడుతుంది. దాంతోపాటుగా కొట్టుకుపోయిన వాళ్ళు మొత్తం అక్కడ జంపన్న వాగు వద్ద 8 మంది అయితే దొరికిర్రు అనేది ప్రధానంగా కూడా ఆ చర్చనీయాంశంగా మారుతుంది. దానికి సంబంధించిన అంశాన్ని ఒక ఎంపీ అడిగితే వివరాలు ఇవ్వరా రాష్ట్ర సర్కార్పై హైకోర్టు ఫైర్ అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేస్తుంది. అయితే ఇంకొకటి ఏంటంటే ఈ ఎంపీ అడిగితే ఇతర ఇయ్యరా అనే విషయాన్ని నేను పక్కన పెడతాను. ఎందుకంటే ఇక్కడ ఆర్టీఐ చట్టానికి సంబంధించి ఎంపీ అడిగిండండి. ఈ ఎంపీ అడిగి చెప్పిన అంశానికి సంబంధించి చాలా క్లియర్ కట్గా 2 అంశాలు అడిగారు. ఇదే ఎంపీ రేవంత్ రెడ్డికి సంబంధించి మల్కాజ్గిరిలో మా ఎంపీ మిస్సింగ్ అనే పోస్టర్లు కూడా కలకరం రేపుతున్న పరిస్థితి. ఎందుకంటే జిహెచ్ఎంసీకి ఎప్పుడైతే నేను చెప్పిండో అప్పటి నుండి కూడా అప్పటి నుండి కూడా చాలా భయంకరమైన వాతావరణం, రాజకీయంగా కూడా వ్యూహాలకు సంబంధించి కూడా ఇక్కడ ఏంది అంటే రేవంత్ రెడ్డికి ఒక పెద్ద పూర్తి స్థలం ఎక్కడ చూడరు. రేవంత్ రెడ్డికి భారీగా కూడా కనబడుతున్న అంశానికి సంబంధించి చూడొచ్చు. మల్కాజిగిరిలో ఇంత వరదలు పడుతూ ఉంటే ఎక్కడున్నాడు మా ఎంపీ అనేది అడుగుతున్నారు. ఇక్కడ ఏంది అంటే ఓఆర్ఆర్ టెండర్లు, అంటే నెహ్రూ ఓఆర్ఆర్ టెండర్లకు సంబంధించి ఓఆర్ఆర్కి సంబంధించిన టెండర్లు ఏవైతే ఉన్నాయో ఆ టెండర్లకు సంబంధించి ఎట్లిచ్చిల్లు అనేది సమాచార హక్కు చట్టం ద్వారా రేవంత్ రెడ్డికి ఇయ్యను అంటే అప్పుడు ఆయన హైకోర్టుకు వెళ్ళి ఎందుకు ఇవ్వరు అంటే రాష్ట్ర సర్కార్పై ఫైర్ అయిన పరిస్థితి చూస్తాం. దాంతోపాటు మన ప్రజా వెలుగు దినపత్రిక చూసుకుందాం. మన దినపత్రికలో ఒక్కసారి చూడండి, భద్రాచలంలో గోదావరి ఉధృతి కొనసాగుతున్న 2వ ప్రమాద హెచ్చరిక. జంపన్న వాగు ఉధృతికి 7 గల్లంతో 4 మృతదేహాలు వెలికి తీసిన రెస్క్యూ టీం. మరో 3 కోసం ముమ్మరంగా కాలింపు. మురంచెల్లో మేట వేసిన బురద ఇసుక. భారీ వర్షాలతో జనజీవనం అస్తవ్యస్తం. కొండాయి గ్రామ వరదలలో 8 మంది మృతి. ఇప్పుడే నీటి నుంచి తేరుకుంటున్న గ్రామం. ఇక మృతుల కుటుంబాలకు 4 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా. ఎప్పుడు పడనంతగా భారీగా కూడా వర్షంతో తీవ్ర నష్టం అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసిన పరిస్థితి. ఇది ఎట్లున్నదో ఇక మీరో చూడరు. గోదావరికి సంబంధించి ఉధృతంగానైతే కొనసాగుతుంది పూర్తి స్థాయిలో వర్షానికి సంబంధించి. ఇక దాంతోపాటుగా ఎప్పుడు చూడని విచిత్రం ఏంటి అంటే ఊరుగాల్ లాంటి పట్టణంలో కానీ హైదరాబాద్ లాంటి పట్టణాలలో కానీ నడి రోడ్డు మీద మీరు పడవలేసుకొని ఎప్పుడైనా చూసారా? సముద్రానికి పట్టణాలకు తీసుకురావడాన్ని ఎప్పుడైనా చూసారా? సముద్రాన్ని తీసుకువస్తా అని రాజకీయ నాయకులు ఇచ్చిన హామీలను చూస్తారు కదా, అక్షరాల అది స్పష్టంగా కనబడ్డది. ఎందుకంటే మరి ఇప్పుడు కాళేశ్వరం నీళ్ళు వచ్చినాయో వరుణ్ దేవుడు నీళ్ళు వచ్చినాయో తెలియదు, కానీ నడి రోడ్డు మీద పడవలేసుకొని తిరగాల్సిన దౌర్భాగ్య పరిస్థితి వచ్చింది అంటే దానికి కారణం పాలకులు అని చెప్పడంలో ఎలాంటి డౌట్ లేదు. పాలకుడు అనే వ్యక్తి చాలా క్లియర్ కట్గా పాలకుడు అనే వ్యక్తి పరిపాలన కొనసాగిస్తున్నప్పుడు చాలా క్లియర్ కట్గా ఉంటే ఈరోజు మనం ఇలాంటి పరిస్థితులు ఎదుర్కొనే వాళ్ళమే కాదు, అధికార యంత్రాంగం లంచాలకు ఆశపడి నాలాల మీద ఇల్లు కట్టుకుంటే పర్మిషన్లు ఇవ్వడం, బఫర్ జోన్లను కబ్జా చేస్తుంటే కళ్ళు మూసుకొని చూడడం, చెరువులను కబ్జా చేస్తుంటే న్యాయస్థానంలో కళ్ళు గంతలు కప్పినట్టు అధికారులకు పైసల గంతలు కట్టినట్టుగా. 4వది ఏంటంటే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కూడా చర్యలు తీసుకోకపోవడం కూడా చాలా బాధాకరమైన విషయాన్ని చెప్పడంలో ఎలాంటి డౌట్ లేదు. మొత్తానికి కాస్త వర్షం తగ్గినప్పటికీ కూడా ఇంకా తేరుకోలేని సిటీలు చాలా ఉన్నాయి అని చెప్పడంలో ఎలాంటి డౌట్ లేదు. ఇక పార్లమెంటు సోమవారానికి వాయిదా. వరుసగా 7వ రోజు మణిపూర్ మంటలు. ప్రతిష్టంభన మధ్య విపక్షాల ఆందోళన. టీఎంసీ నేత ఒబ్రెయిన్పై మండిపడ్డ ధన్ఖడ్. ఇక సమస్యలు చర్చించడానికి 267 ఏంది కావాలని లేదన్న గోయల్. ఏంది రూల్స్ మణిపూర్ అంశంపై రూల్స్
రూల్స్ 267 కింద విపక్షాలు ఇచ్చిన నోటీసులను ధన్కర్ తోసిపుచ్చడంతో టీఎంసీ ఎంపీ అభ్యంతరం వ్యక్తం చేసింది. దీంతో వీరి మధ్య వాదనలు చోటు చేసుకుంది. దీంతో సభను చైర్మన్ వాయిదా వేశారు. అటు లోక్సభలోనూ మణిపూర్ అంశంపై విపక్షాల నేతలు ఆందోళన కొనసాగించడంతో సభ ప్రారంభమైన 2 నిమిషాలకే వాయిదా పడింది అంటూ కూడా మరో అంశానికి సంబంధించి కూడా చూస్తున్నా. నేనేమంటున్నా అంటే ఈ దేశంలో మీకు చాలా క్లియర్ కట్గా మళ్ళీ చెప్తున్నా అన్న, ఎందుకు మణిపూర్కు సంబంధించిన అంశం మీరు చాలా వరకు ఆ సినిమాలు చూస్తూ ఉంటారు. ఆ సినిమాలకు సంబంధించి మీ అందరికీ పెద్దగా నేను చెప్పాల్సిన అవసరం లేదు. సినిమాలలో జరుగుతున్న అంశాలే ఇక్కడ జరుగుతున్నాయనే అంశానికి సంబంధించి చాలా క్లియర్ కట్గా కూడా చూడొచ్చు. అందుకే నేను ఒక అంశాన్ని కూడా చెప్తున్నా, ఏం జరుగుతుంది ఇక్కడ సంబంధించిన ప్రధాన అంశాలు ఏంటి అనేది కూడా చూస్తే మణిపూర్ అల్లర్ల వెనుక జరిగే భారీ కుట్ర ఉంది. మణిపూర్ని ఈరోజు ఏదో ప్రజలకు సంబంధించి అట్లా జరుగుతుంది ఇట్లా జరుగుతుందని చెప్తున్నారు, కానీ మణిపూర్ వెనుక రహస్యమే దాగి ఉన్నది అనేది ఒకసారి మీకు చెప్తా. 1 మినిట్ చెప్తా వినండి. మణిపూర్ జనాభా 2023లో లెక్కల ప్రకారం 28 లక్షల మంది మణిపూర్లకు సంబంధించి జనాభా ఉన్నారు. వీరిలో అత్యధిక జనాభా మైత్రీలు, నాగాలు, కూకీలు. మైత్రీల 53%, నాగాలు 24%, కూకీలు జో అంటే చిన్కీ మిజో అంటే 16% ఉన్నారు. వీరిలో హిందువులు 41.39%, క్రిస్టియన్లు 41.29% జనాభా ఉన్నారు. దీంట్లో సుమారు ముస్లింల జనాభా 8.4% అంటే సుమారు 2,40,000 మంది శాతం. ఇక క్రిస్టియన్ జనాభా 11,79,00,000 ఉన్నారు. ఇక అలాగే సిక్కులు, బుద్ధిస్టులు, జైన్లు కూడా ఇక్కడ ఉన్న పరిస్థితి. ఇందులోని ఇంపాల్ వెస్ట్, ఈస్ట్, బిష్టుపూర్, థౌబాల్ జిల్లాలో హిందువులు ఎక్కువగా ఉన్నారు. సేనాపతి, చూర్చాందాపూర్, ఉకుల్ చందేల్, ఇక తెమన్ గ్లాంగ్ జిల్లాలలో క్రిస్టియన్లు అధికంగా ఉన్నారు. క్రిస్టియన్లు అధికంగా ఉన్న చూర్చందాపూర్, ఉక్కల్ చందేల్, తెమన్ గాంగ్ల జిల్లాలో సహజ వనరుల గనులు అధికంగా ఉన్నాయి. ఇక్కడ అంటే ఇవన్నీ కొండ ప్రాంతాలకు సంబంధించినయే. ఇవన్నీ చెప్పే ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే కొన్ని మీడియా సంస్థలు చేసే ప్రచారాలకు సంబంధించి చాలా క్లారిటీ. గత దశాబ్ద కాలంలో ఈ ప్రాంతంలో గనులు, విలువైన ఖనిజాల కోసం భారత ప్రభుత్వ రంగ సంస్థ జిఎస్ఐ పెద్ద ఎత్తున సర్వేలు చేపట్టింది. ఈ సర్వేలలో ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన సపటైసిస్ అంటే ఆకుపచ్చ గ్రానైట్, ఎమరాల్డ్ గ్రీన్, గ్రామీణ భాషల్లో ఇనపరామ ఇమరాన్ల పచ్చ అంటారు, ప్లాటినం గ్రూప్ మెంటర్స్, ఇక ప్లాటినం గ్రూప్ ఎలిమెంట్స్, నికెల్, లైమ్స్టోన్, క్రోమైట్, కాపర్, మైల్సైట్, అజూరైట్, మ్యాగ్నెటిక్ ఉన్నట్టుగా కూడా గుర్తించారు. అయితే ఇక్కడ అంటే మణిపూర్కు సంబంధించి కొండ అంటే గిరిజన ప్రాంతాలను గుర్తించారు. అయితే ఇక్కడ ప్రాంతాలకు సంబంధించి గిరిజనులకు వాళ్ళకు హక్కులు ఉండడంతో అక్కడ నుండి వీళ్ళను పంపించడానికి పూర్తి స్థాయిలో ఇక్కడ డ్రగ్స్ ఉత్పత్తి జరుగుతుంది అనే ఒక నెపాన్ని గిరిజన ప్రజల మీద వేసారు. ఈ డ్రగ్స్ అనేది దేని మీద గసగసాలు అనేది కూడా మనం వంటలో వాడతాం. అలాంటి వాటికి కూడా ముద్ర వేసి ఏం చేసారంటే జనాభాకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా దాదాపుగా 20 మిలియన్ టన్నులకు పైపడిన అంటే ఖనిజాలు ఉన్నట్లుగా కూడా గుర్తించులు. దీనికి సంబంధించిన అంశానికి దాదాపుగా ఇక్కడ మణిపూర్ ప్రభుత్వానికి సంబంధించి 2017 సుమారు 39 కంపెనీలతో ఒప్పందం చేసుకుంది. అయితే గిరిజనులు ఎక్కువగా ఉన్న కొండ ప్రాంతాలు వాళ్ళకు హక్కుల నేపథ్యంలో మైనింగ్ దోపిడీకి సాధ్యం కావడం లేదని ఈ పంచాయతీ మొదలుపెట్టింది. అదే మణిపూర్లో జరుగుతున్న పంచాయతీ. దయచేసి ఇక్కడ ఎవరైనా ఏదైనా చెప్తే నమ్మకండి, వాస్తవ విషయాలు అదే. మణిపూర్లో జరుగుతున్న అంశం ఏంది అంటే అటవీ ప్రాంతంలో గిరిజన బిడ్డలు ఉన్నారు, వాళ్ళ హక్కుల కోసం పోరాటం చేస్తారు. వాళ్ళు ఉంటే అక్కడ దోపిడీకి సాధ్యం కాదు. కాబట్టి ఈ మణిపూర్ అల్లర్లను చేశారని అదే మణిపూర్కు సంబంధించిన భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు చాలా క్లియర్ కట్గా కూడా కనబడుతున్నాయి. ఇది నేను చెప్పిందో ఒక జాతీయ మీడియాకు సంబంధించిన మా జర్నలిస్టుల మిత్రులు అక్కడికి వెళ్ళి పరిశోధన చేసిన దాంతో పాటు అక్కడి ఎమ్మెల్యేను ఆరా తీస్తే వచ్చిన అంశం ఏంటంటే మణిపూర్ వెనుక 20 మిలియన్ టన్నుల ఖనిజ సంపద ఉంది. ఆ రాష్ట్ర ప్రభుత్వం 29 కంపెనీలతోనే ఒప్పందం చేసుకుంది. కానీ అటవీ ప్రాంతంలోకి వెళ్ళి దోపిడీ చేయాలంటే గిరిజన ప్రాంత బిడ్డలు ఎక్కువగా ఉంటారు కాబట్టి అది సాధ్యపడదు. కాబట్టి ప్లాన్ 1 ప్లాన్ బి అనేది అక్కడ జరుగుతుంది. సో క్లియర్ కట్ దీని మీద చర్చించడం వల్ల భయానకరమైన పరిస్థితులు కూడా రాబోతాయి. ఎందుకంటే భవిష్యత్తులో నా మీద అవిశ్వాస తీర్మానం కూడా పెడతారని ప్రధాని నరేంద్ర మోడీ చెప్పడానికి కారణం ఏంటంటే ప్రధానిని నడిపిస్తున్నది కూడా ప్రైవేటు సైన్యానికి సంబంధించిన కంపెనీలు అనేది సోషల్ మీడియాలో నెటిజన్లు తీవ్ర స్థాయిలో కూడా మండిపడుతున్న పరిస్థితి కనబడుతుంది. దానికి సంబంధించిన అంశాన్ని చూస్తాం. ఇక దానితో పాటుగా మిత్రులారా మీరు ఆలోచించాల్సింది ఒక అంశం ఉంది. ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న
ప్రతి అంశానికి సంబంధించి నేను వివరించే ప్రయత్నం అయితే చేస్తున్నాను. మీరు చేయాల్సిన అంశం, ఎందుకంటే మీరు నాకు ఒక చిన్న సహాయం చేయాలి. మీ ఇంటివాడిగా, మీ బిడ్డగా నాకు ఒకటి ఏంది అంటే, దీనిని మీ మిత్రులకు, బంధుగణానికి షేర్ చేయండి. ఇక్కడ షేర్ అనేది ఉంటుంది, షేర్ చేయండి. దాంతోపాటు లైక్ చేయండి. రంజితన్న, నీ న్యూస్ చాలా బాగుంది, నీకు మా మద్దతు అనుకుంటే ఇక్కడ ఖచ్చితంగా లైక్ చేయండి. లేదన్నా నీ వార్తలు మేము రోజు చూడాలనుకుంటున్నామంటే ఇక్కడ సబ్స్క్రైబ్ చేయండి. పూర్తి స్థాయిలో చాలా క్లియర్ కట్గా మీకు చాలా అంశాలను కూడా నేను వివరించే ప్రయత్నం అయితే చేస్తా. ఇక ఇక్కడ ఏంది, మణిపూర్కు సంబంధించి చూసారు. ఇక దాంతో పాటుగా మరొక అంశం ఏంటంటే, ఈడీ విచారణపై కవిత పిటిషన్, మహిళను విచారించడంపై సవాల్. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ పై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు ధర్మాసనం పరిగణలోకి తీసుకుంది. శుక్రవారం జరిపిన విచారణలో మహిళలను విచారణ కోసం ఈడీ కార్యాలయానికి పిలిపించవచ్చా లేదా అన్న అంశాన్ని పరిశీలిస్తామని స్పష్టం చేసింది. మహిళను ఈడీ కార్యాలయాన్ని పిలిపించి విచారించడాన్ని సవాల్ చేస్తూ ఆ కవితకు సంబంధించి సుప్రీంకోర్టులో పిటిషన్ అయితే దాఖలు చేసిన ఆ విషయం అయితే తెలిసిందే. ఈ విషయానికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఏం జరుగుతున్నది, ఏం కథ అనేది కూడా మీకు వివరించే ప్రయత్నం అయితే చేయబోతున్నాను. ఇక్కడ ఏంది అంటే, పూర్తి స్థాయిలో ఈడీ విచారణకు సంబంధించి అంటే, ఒక మహిళలుగా ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉండి ఒక మహిళగా తెలంగాణకు సంబంధించి మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్కు నేను ప్రజాప్రతినిధిగా ప్రజలకందరికీ ప్రాతినిధ్యం వహిస్తున్న వ్యక్తిని, నేను ప్రత్యక్షంగా కూడా అంటే అక్కడ ఎన్నుకోబడిన వ్యక్తిని కాబట్టి పూర్తి స్థాయిలో కూడా ప్రత్యక్షమో పరోక్షమో ఏదో ఒక ద్వారా ఎన్నుకోబడిన కాబట్టి ఒక మహిళను అర్ధరాత్రి వరకు కూడా విచారించడం ఏంటి అనేది కూడా ఒక సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో అయితే పిటిషన్ వేసిన ఇదే ఎమ్మెల్సీ కవితకు సంబంధించి మరికొన్ని విషయాల మీద కూడా వేస్తే బాగుండేది అనేది తెలంగాణ ప్రజలు అంటున్నారు. దేని మీద అంటే, ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు సంబంధించిన 33% రిజర్వేషన్ గురించి ఏడివేయింది మహాతల్లి. అదే పిటిషన్ కూడా జోడిస్తే బాగుండు కదా, మేము కూడా మద్దతు తెలిపే వాళ్ళం కదా అంటూ కూడా తెలంగాణ ప్రజలందరికీ సంబంధించిన అంశం కూడా కనబడుతున్న విషయాన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇక దాంతోపాటుగా ఇంకొక అంశం ఏంటంటే, తెలంగాణ రాష్ట్ర రాజకీయాలకు సంబంధించి జరుగుతున్న ఎపిసోడ్లో ఇదొకటి అనుకోవచ్చు. ఇక దాంతోపాటుగా ఇంకొక ప్రధానమైన అంశం కూడా ఉంది. ఏంటిది అనేది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇగో, వరదలను ఎదుర్కోవడంలో సర్కారు విఫలం, ప్రజలను ఆదుకోవడంలో తీవ్ర నిర్లక్ష్యం, జిహెచ్ఎంసీ ముందు కాంగ్రెస్ ఆందోళన. ఇప్పుడు కాంగ్రెస్ ఆందోళన చేయాల్సింది దేని మీద తెలుసా? తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అనేక నియోజకవర్గాలకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 119 నియోజకవర్గాలలో కాంగ్రెస్ పార్టీ సేవా కార్యక్రమాలలో ఉండాలి. ఇదే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే, ములుగు ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో సీతక్కకు సంబంధించి, సీతక్క ఏం చెప్పింది అనేది మీ అందరికీ తెలుసు కదా. సీతక్క చాలా క్లియర్ కట్గా ఒక మాట కన్నీళ్ళని పెట్టింది. మాకు ఇక్కడ ప్రజలు ఆగమైపోతున్నారు, మాకు రక్షణ దళాలను పంపించమని ఎమ్మెల్యే సీతక్క చెప్పింది కదా, కాంగ్రెస్ పార్టీకే కదా. మరి అలాంటప్పుడు ఒక మీ ఎమ్మెల్యేనే చెప్పింది ప్రజలు ఆపదలో ఉన్నారు, దయచేసి రండిరా బాబు సాయం చేద్దామనే విషయాన్ని మర్చిపోయి జిహెచ్ఎంసీ ముందు ధర్నా చేద్దాం లేకపోతే ఇంకొకటి చేద్దామంటే, ఈ ధర్నాకి అయ్యే ఖర్చు తలా రూపాయి వేసుకుని ఆ జిహెచ్ఎంసీ ప్రజలకి 10,000 ఆర్థిక సాయం అన్నారు, మీరు ఇచ్చి చూపెట్టుర్రి. ఇక్కడ కేవలం రాజకీయ ఎత్తుగడల కోసమే తప్ప ఇక్కడ వీళ్ళు ఏదో ధర్నా చేసినంత మాత్రాన ప్రభుత్వం 10 మెట్లు దిగివస్తుంది. దిగివచ్చినాక పూర్తి స్థాయిలో కూడా ఆ ప్రభుత్వం ఏం చేస్తుంది అంటే అనేక రకాలుగా కూడా వెంటనే భయపడిపోయి ఇస్తుంది. అంటే అక్కడ ఉన్నది కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అలియాస్ తెలుసు కదా, ఇమానం సార్. సో చాలా జాగ్రత్తగా కూడా మీరు ఉండాల్సిన పరిస్థితి ఉంది. ఇక ఇంకొక అంశానికి సంబంధించి కూడా, ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసిన పరిస్థితి. ఇక ఇంకొకటి కూడా చూడరు, రాజకీయ నిరంకుశం ఎప్పటికీ ప్రమాదమే. నేను చెప్పిన అంశానికి సంబంధించి ఎందుకు అంటే, వీళ్ళు ఏంది అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సంబంధించి మన కేసీఆర్కి సంబంధించి ఇప్పటి వరకు కూడా వాళ్ళు ఎన్నిసార్లు మాట్లాడుకున్నారు, ఏమేమి చేసిర్రు అనే విషయాన్ని మనం పక్కన పెడితే పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇక్కడ తెలంగాణ అభివృద్ధికి, ఆంధ్ర అభివృద్ధికి కూడా ఏం జరుగుతున్నది అనే విషయాన్ని కూడా ఒకసారి మీరు ఆలోచించాలి. ఇక్కడ కేంద్ర ప్రభుత్వానికి సంబంధించో, రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించో, ఇతరుల గురించి కూడా మనం చూస్తే అంత మాత్రాన కాదు. దాంతోపాటుగా ఇక్కడ మనకు వర్షాలు అనేది కాస్త తగ్గుముఖం పట్టినప్పటికీ మహారాష్ట్రలో మాత్రం భారీ వర్షాలు అయితే కురుస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. ఇక దానితో పాటుగా మాజీ గవర్నర్ సిహెచ్ విద్యాసాగర్ రావుతో కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి భేటీ అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసింది. మొత్తానికి కిషన్ రెడ్డితో మరొకరు భేటీ అయ్యారు అనేది ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసింది. ఇది మన పత్రికకు సంబంధించి, ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చాలా అంశాలను కూడా మనం చాలా క్లియర్ కట్గా కూడా ప్రజా వెలుగు దినపత్రిక ద్వారా ఆ తెలంగాణ ప్రజలకు కూడా అన్ని విషయాలను తెలియజేసే ప్రయత్నం అయితే చేస్తున్నాను. ఎందుకంటే తెలంగాణ ప్రాంతానికి సంబంధించి ప్రొఫెసర్ జయశంకర్ సార్ కలలుగన్న రాష్ట్రం, 1200 మంది విద్యార్థుల అమరవీళ్ళు. దానితో పాటుగా ఇంకొక అంశం ఏంటంటే, తెలంగాణ ప్రజలను మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, మనం అభివృద్ధి చేసుకోవాల్సింది పోయి ఈరోజు ఎక్కడికి వెళ్ళిపోతున్నాం అనే విషయాన్ని కూడా మీరు గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ఇక దాంతోపాటుగా
ముప్పై ఒకటిన మంత్రివర్గ సమావేశం అనేది మనం చూస్తాం. రైట్. కన్నీటి వరద రాష్ట్ర వ్యాప్తంగా 18 మంది మృతి, 12 మంది గల్లంతు. వరంగల్, ఖమ్మం జిల్లాలో తీవ్ర నష్టాలు. ఇంకా వరద ముప్పులోని గ్రామాలు, నగర కాలనీలు. మంచిర్యాల రామ్నగర్లో ఇళ్ల చుట్టూ చేరిన వరద నీరు అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసిన పరిస్థితి. ఇంకా వరద ముంపులోని గ్రామాలు అంటూ కూడా చూడొచ్చు. కాళేశ్వరం వద్ద ఉప్పొంగుతున్న గోదావరి, భద్రాచలం వద్ద 3వ ప్రమాద హెచ్చరిక జారీ. పలు గ్రామాలకు రాకపోకలు బంద్. మరో 82,000 ఎకరాలలో పంట నష్టం. కొండాయి గుండె పగిలింది. ఊహించని విపత్తుకు 8 మంది ప్రాణాలు బలి. జంపన్నవాగులో గల్లంతైన వారి మృతదేహాలు అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసిన పరిస్థితి అయితే కొనసాగుతుంది. మొత్తానికి కాళేశ్వరం ప్రాజెక్టు కట్టుడేమో కానీ కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి భయంకరంగా కూడా మంచిర్యాల ఇతరత్ర పట్టణాలు కూడా మునిగిపోయే పరిస్థితి అయితే ఏర్పడ్డది. దానికి సంబంధించి చూస్తున్నాం. ఇక దాంతోపాటు హైకోర్టుకు 3 అదనపు న్యాయమూర్తులు అంటూ కూడా చూడొచ్చు. లక్ష్మీనారాయణ, అలిశెట్టి, అనిల్ కుమార్ జూకంటి, ఎవరు సృజన కలిసికం కొలీజియం సిఫారసు మేరకు తెలంగాణ హైకోర్టుకు 3 అదనపు న్యాయమూర్తులు అయితే వచ్చారు. వాళ్ళకి సంబంధించిన వివరాలు కూడా చూసాం. దాంతోపాటు ఆర్టీఐ కింద వివరాలు ఎందుకు ఇవ్వరు అంటూ కూడా రేవంత్ రెడ్డికి సంబంధించిన అంశానికి సంబంధించి కూడా మనం చూసాం. ఇక పొంచి ఉన్న వ్యాధుల ముప్పు, డెంగీ, మలేరియా, గన్య జ్వరాలు, డయేరియా కూడా వ్యాప్తికి అవకాశం. సత్వర వైద్యంతో ప్రయోజనం. తాగునీటి శుభ్రత ఎంతో ముఖ్యమంటూ కూడా ప్రముఖ డాక్టర్ ఎంవి రావు చెప్పిన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసే పరిస్థితి అయితే కనబడుతుంది. నేను ఏం చెప్తున్నా అంటే వర్షాలు పడ్డాయి. ఇప్పుడు తెలంగాణ ప్రజలందరికీ కూడా తెలుసు, భారీ వర్షాలతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ముచ్చెమటలు ఎత్తున్నాయి. ఎందుకంటే ఊహించని పరిస్థితి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పడింది. కాబట్టి దీనిని అంచనా వేసి పూర్తి స్థలం ఎందుకు నేను ఈ మాట చెప్తున్నా అంటే అంచనా వేయడానికి వీల్లేని విధంగా వర్షాలు కొట్టినాయి. కానీ ఆ వర్షాలు తగ్గిన తర్వాత ఆ వరదలతో వచ్చిన బ్యాక్టీరియా కానీ చాలా భయంకరమైన అనారోగ్య సమస్యలు రాబోతున్నాయి. డెంగ్యూ రావచ్చు, మలేరియా రావచ్చు, డయేరియా రావచ్చు, శ్వాసకోశ ఇబ్బందులు రావచ్చు, అనేక రకాల కూడా సమస్యలు రాబోతున్నాయి. ఇప్పుడు మీరు తాగే మంచినీళ్ళు, జలం ఏదైతే ఉందో చాలా జాగ్రత్తగా కూడా మేము వాటర్ ప్లాంట్ నుండి తెచ్చుకుంటున్నాం, మా క్యాన్లు వస్తున్నాయి, ఇవన్నీ పక్కన పెట్టి కాల్చుకొని చల్లారిన తర్వాత నీళ్ళను తాగండి దయచేసి. ఇప్పుడు ఎందుకంటే వరద ప్రాంతాలలో ఉన్న ప్రజలారా దయచేసి మీకు మొక్కుతున్నా, మీరు పూర్తి స్థాయిలో ఇక మీ ఇంటిని శుభ్రం చేసుకోండి. ఎప్పటికప్పుడు కూడా మీ ఇంటి చుట్టూ వాతావరణం నీట్గా ఉండే విధంగా చూసుకోండి. దాంతోపాటుగా ఎక్కువగా మీరు వేడి చేసిన నీళ్ళను చల్లార్చి కాల్చిన తర్వాతనే తాగండి. దయచేసి జాగ్రత్తగా ఉండండి. ఇప్పుడు భయంకరమైన కూడా వ్యాధులకు శ్రీకారం రాబోతుంది. ఎందుకు అంటే ఇప్పుడు సీజన్ అలాంటిదే. దాంతోపాటు ఇప్పుడు కురిసిన వర్షాలు కూడా చాలా భయంకరంగా కురిసినాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. ఎందుకు అంటే చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం. ఇక ఏం చేశారు, ఏం చేయబోతున్నారు? వరద సాయం చర్యలేంటి? కడియం ప్రాజెక్టు లోతట్టు ప్రజలను తరలించారా? నివేదిక ఇవ్వాలంటూ ప్రభుత్వానికి హైకోర్టు అంటూ కూడా చెప్పిన అంశం ఏంది అంటే కడెం ప్రాజెక్టు గేట్లు మరమ్మతులకు నోచుకోపోవడం వల్ల ఆ కడెం ప్రాజెక్టు కిందున్న 6 గ్రామాల ప్రజలు ప్రతిసారి అక్కడ ఎమ్మెల్యేను, మినిస్టర్ను పరుగు ఆఖరికి అక్కడ ఎమ్మెల్యేని అయితే చేతులు ఎత్తేసి ఏం చేయలేను, అంతా దేవుడి మీద భారం అంటూ కూడా. నేను ఒకటే అంశాన్ని చెప్తున్నా, కడెం ప్రాజెక్టుకు సంబంధించి ప్రభుత్వ వైఫల్యం. ఎందుకంటే మరమ్మతులకు నోచుకోలేని పరిస్థితి కనబడుతుంది అంటే మీరే ఆలోచించండి. ఇక ప్రతి తప్పు సమాధానానికి పావు మార్కు కోత. ఆగస్టు 1 నుంచి 23 వరకు గురుకుల నియామక పరీక్షలు. 15 నిమిషాల ముందే కేంద్రాల గేట్లు మూసివేత అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసిన పరిస్థితి అయితే కనబడుతుంది. ఇక దాంతోపాటుగా మరో అంశం, భద్రకాళి ఆలయం సమీపంలో హాస్టల్ విద్యార్థులను రోప్తో బయటకి తీసుకొస్తున్న సిబ్బంది అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా ఆలోచన. ఇతడు ఎవరో తెలియదు, విద్యుత్ షాక్తో చనిపోలేదు, ఎక్కడో వరద ఉధృతికి కొట్టుకుపోయి గల్లంతై వరద తీవ్రత తగ్గాక ఇలా విద్యుత్ తీగలకు తలకిందులై విగతే జీవితుడిగా తేలాడు. ములుగు జిల్లా మేడారం జంపన్నవాగు వద్ద కనిపించిన హృదయ విదారకమైన దృశ్యం ఇది. పగిలిన గుండెలు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా 16 మంది మృతి. పెను విషాదాన్ని మిగిల్చిన జంపన్నవాగు. నేడు రేపు అక్కడక్కడ వర్షాలు అంటూ కూడా చూడొచ్చు. వరద బాధితులకు పరిహారం ఇచ్చారా అంటూ కూడా మరో అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసిన పరిస్థితి అయితే కొనసాగుతుంది. మొత్తానికి ఇప్పుడు వచ్చిన వర్షాలు అయితే రాష్ట్ర వ్యాప్తంగా కన్నీళ్లను మేల్చింది అని చెప్పడంలో ఎలాంటి డౌట్ లేదు. ఎందుకంటే కురిసిన వర్షం కుండపోతగా కురవడంతో ఎక్కడికక్కడ ప్రజలు భయంకరమైన ఇబ్బందులు అయితే పడ్డ పరిస్థితి అయితే చూసాం. దయచేసి ప్రజలారా ఇప్పటికైనా ఎవరైనా కూడా ఆర్థిక ఎదుగుదల ఉన్న వాళ్ళు ఇక్కడికి వెళ్ళి వారికి వంట సామాగ్రితో పాటుగా ఇప్పుడిప్పుడే కొన్ని కోలుకుంటున్న గ్రామాలకు సంబంధించి సాయం చేయండి. దాంతో పాటు ఆర్థికంగా చాలా ఇబ్బందుల పాలైపోయిన పరిస్థితి అయితే చూస్తున్నారు.
ఇక కాళేశ్వరం రివర్సు పైకి ఎత్తిపోయాల్సిన సమయంలో గోదావరి నీళ్ళని కిందికి బిజీగా ఉండాల్సిన సమయంలో బజ్జుమంటున్న బాహుబలి మోటార్లు ప్రాజెక్టు కట్ట ముందు తర్వాత 4000 టీఎంసీలు సముద్రంలోకి 5 ఏళ్లలో 1000 టీఎంసీలు నికర వినియోగం కేసం 50 టీఎంసీలే అవన్నీ మెదక్ జిల్లాలోని రిజర్వాయర్లలో నిల్వ సాగుకే వినియోగం ముఖ్యమంత్రి కేసీఆర్ రూపకల్పనలో రివర్స్ ఇంజనీరింగ్ అంటూ కూడా చూడొచ్చు బూమ్రాంగ్ ఏటా 4000కు పైగా టీఎంసీల నీటిని గోదావరి జలాలు వృధాగా సముద్రంలో కలిసిపోతున్నాయి వాటిని ఒడిసి పట్టుకునే తెలంగాణ భూములు సస్యశ్యామలమే అయితే ఆ గోదావరి జలాలను ఒడిసి పట్టుకునేందుకు కాళేశ్వరం ప్రాజెక్టును పట్టుకున్నాం దీని ద్వారా ఏటా 200 టీఎంసీలు ఎత్తిపోసుకుంటామని కాళేశ్వరం ప్రాజెక్టు కట్టక ముందుకు కట్టిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యాఖ్యలివి విచిత్రం ఏంటంటే కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిన తర్వాత కూడా అక్కడి నుంచి దాదాపు 4000 టీఎంసీల గోదావరి జలాలు వృధాగా కిందికి పోతూనే ఉన్నాయి చివరికి సముద్రంలో కలుస్తూనే ఉన్నాయి అంతేనా కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించింది 5 ఏళ్లైంది ఈ 5 ఏళ్లలో ఏటా దాదాపు 4000 టీఎంసీల వరద పోటెత్తింది దీనికి ఏమాత్రం కుదవలేక కనుక ఈ 5 ఏళ్లలో ప్రభుత్వం చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టును దాదాపు 1000 టీఎంసీలను ఎత్తిపోయాల్సి ఉండాలి వాటిని రిజర్వాయర్లలో నింపి ఉండాలి తద్వారా 1 కోటి ఎకరాలు సస్యశ్యామలమై ఉండాలి గోదావరి వరద పోటెత్తుతున్న ప్రస్తుత సమయంలో కూడా కాళేశ్వరం ప్రాజెక్టులోని రోజుకు 2 టీఎంసీలను ఎత్తిపోస్తూ రిజర్వాయర్లను నింపుతూ ఉండాలి కానీ వాస్తవంలో ఏటా అంటే అందుకు విభిన్నంగా కూడా జరుగుతుంది అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసింది ఏంటంటే మన కాళేశ్వరుడు ఎవరు కేసీఆర్ ఏమన్నాడు హరీష్ రావు కాళేశ్వరుడు అన్నాడు కదా మీ కాళేశ్వరుడికి చెప్పుర్రి 4000 టీఎంసీలకు కనీసం కూడా 5 ఏళ్లలో 1000 టీఎంసీల నికర వినియోగం కేవలం 50 టీఎంసీలే ఇప్పుడు ఇంత వర్షం కొడుతుంది నీళ్ళని పోయి సముద్రంలో కలుపుతాని వాటన్నింటినీ తీసుకొచ్చి ప్రాజెక్టులలో నింపాల్సింది పోయి ఏం చేస్తున్నారు అనేది కూడా ఆలోచించాల్సిన పరిస్థితి ఇక వరదలు వస్తేనే మూసి ఈపై బ్రిడ్జి నిర్మాణం గుర్తుకొస్తుందో అధిక పన్ను వసూలు చేస్తున్న హైదరాబాద్కు 8% నిధులు సరికాదు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఇక మృతుల కుటుంబాలకు 20 లక్షల పరిహారం ఇవ్వాలి బండి సంజయ్ వరదల నష్టంపై సీఎం తక్షణమే నిర్వహించాలి డీకే అరుణ అంచు కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసిన పరిస్థితి అయితే కొనసాగుతుంది ఇక దాంతో పాటుగా ఇదే ఒర్ని కారులో కొట్లాట అయ్యో కేసీఆర్ ఏడుస్తుండు బీఆర్ఎస్లో తీవ్ర రూపం దాలుస్తున్న అసమతులు నియోజకవర్గంలో బహిర్గతమవుతున్న విభేదాలు ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా నేతల సమావేశాలు సిట్టింగ్లకు టికెట్లు ఇవ్వద్దంటూ అధిష్టానానికి ఫిర్యాదు సొంత పార్టీ నేతల మధ్య పెరుగుతున్న దూరం అధిష్టానానికి అలసత్వమే కారణమంటున్న ఆ తీరు కల్వకుంట్ల కుటుంబం నుంచి మరొకరు మహారాష్ట్ర బీజేపీ ఇన్ఛార్జిగా కేసీఆర్ అన్న కుమారుడు వంశీచంద్రరావు అంచు కూడా చూసిన పరిస్థితి కనబడుతుంది ఇక్కడ మీకు గుర్తుండాల్సిన విషయం ఏంటంటే కారులో కొట్లాట ఎందుకు అంటే ఏం జరిగింది అనేది కూడా నేను చెప్తా ఈ కారులో కొట్లాట మామూలు విషయం కాదు 119 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి 119 మంది ఎమ్మెల్యేలు దీంట్లో ఏం జరుగుతుందంటే నేను ఉదాహరణకు ఒక నియోజకవర్గాన్ని తీసుకుంటున్నా ఈ నియోజకవర్గానికి సంబంధించి ఒక ఎమ్మెల్యే ఉన్నాడండి ప్రస్తుత ఎమ్మెల్యే మళ్ళీ ఇంకొకటి ఏం జరుగుతుందంటే ఆ నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే ఉన్నాడండి దాంతోపాటు కార్పొరేషన్ చైర్మన్ ఉన్నారు ప్రస్తుత కార్పొరేషన్ చైర్మన్ దాంతోపాటు అదే నియోజకవర్గంలో మాజీ ఎంపీ కూడా ఉన్నారు దాంతోపాటు అదే నియోజకవర్గంలో ఎక్స్ మినిస్టర్ కూడా ఉన్నారు వీళ్ళంతా మాజీ వీళ్ళంతా ఉండేటాళ్ళకి ఏంది అంటే ఒకే నియోజకవర్గంపై సీట్లు మాకు ఎమ్మెల్యే టికెట్ కావాలంటే మాకు ఎమ్మెల్యే టికెట్ ఏదో పులిహోర ప్యాకెట్లు వంచుతున్నట్టు మాకు కావాలని పంచాయతీ పెట్టడంతో పాటు వీళ్ళ వల్ల ఎక్కడ ఇబ్బంది అవుతుందో అంటూ కూడా చాలా వరకు కూడా నియోజకవర్గాలకు సంబంధించి టికెట్ల విషయంలో ఒక పంచాయతీ వస్తే దాంతోపాటు ప్రజలకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో కూడా వ్యతిరేకతను కూడా మూటగట్టుకున్న పరిస్థితి అయితే జరుగుతుంది ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా ఉన్న నేతలందరూ ప్రగతి భవన్ పోయి మా ఎమ్మెల్యేలకు టికెట్ ఇవ్వద్దు సార్ మీరు బాంచనని కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది అంటే తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో కారు కొట్లాట అనేది ఇక రేపు మాపో రోడ్ల మీదకి వస్తుంది మీరు చూస్తూనే ఉంటారు పంచాయతీ తారాస్థాయిలోకి కూడా వెళ్తుంది అప్పుడు మనందరం కూడా మళ్ళీ మాట్లాడుకుంటాం అదే మనందరికీ తెలిసిన విషయమే దాంట్లో ఎలాంటి డౌట్ లేదు ఖచ్చితంగా కూడా ఇదే జరుగుతుంది మీరు చూడాల్సిన విషయం కూడా కనబడుతుంది దాంట్లో ఎలాంటి డౌట్ కూడా లేదు ఇంకొక ఆలోచన కూడా పెట్టుకోకర్రి గోదావరి డేంజర్ బెల్స్ అంటూ కూడా చూడొచ్చు భద్రాచలం వద్ద 3వ ప్రమాద హెచ్చరిక భద్రాచలం వద్ద శుక్రవారం ఉదయం నుంచి గోదావరిలో నీటి మట్టం వేగంగా పెరుగుతున్నది రాత్రి ప్రవాహం 53 అడుగులు దాటడంతో 3వ ప్రమాద హెచ్చరికను జారీ చేసి హై అలర్ట్ ప్రకటించారు కొత్తగూడెం భూపాలపల్లి ములుగు జిల్లాలలోని గోదావరి తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు మరో 4 రోజులు వర్షాలు ఉండవు అంటూ కూడా వాతావరణ
వర్షాలు ఉండవట. ఓకే, సూచించారు. ఒకసారి ఇక్కడ ఎన్నోరి 53 అడుగులకు గోదావరి గనక 3వ ప్రమాద హెచ్చరిక జారీ చేసిన తర్వాత ఇక్కడ ఏం జరుగుతుంది అంటే కొత్తగూడెం, భూపాలపల్లి, ములుగు జిల్లాలకు సంబంధించి చాలా భయానకరమైన పరిస్థితులు వస్తాయి, జాగ్రత్తగా ఉండమని చెప్తున్నారు. ఈ భద్రాచలానికి సంబంధించి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు అక్కడికి వెళ్ళి 1000 కోట్ల రూపాయలతో పాటుగా దాంతోపాటు ఏం చేసిండో మీ అందరికి గుర్తున్నది కదా. 1000 కోట్ల రూపాయలతో పాటుగా చాలా క్లియర్ కట్గా ఈ 100 కోట్లు రామాలయానికి, 1000 కోట్లు అక్కడికి, పునరావాసాలతో చాలా చాలా రకాల కట్ట ఎత్తు పెంచడానికి చాలా రకాలుగా చేసిన పరిస్థితి, కానీ ఏ ఒక్కటి కూడా నెరవేర్చని పరిస్థితి అయితే కనబడుతుంది. మొత్తానికి ఇగో మళ్ళీ అంశం, ఎన్నికలు వస్తే వార్ రూమ్లో పెడతారు, వరదలు వస్తే కంట్రోల్ రూమ్లేమి. రాష్ట్ర సర్కార్పై హైకోర్టు ఫైర్. బాధితులను ఆదుకునేందుకు ఏం చర్యలు తీసుకున్నారు, సహాయక చర్యల వివరాలన్నీ కూడా అందజేయాలని, తదుపరి విచారణ ఈ నెల 31కి వాయిదా వేయాలి అని కూడా ప్రధాన అంశాలకు సంబంధించి కూడా ఇలా చేసిన పరిస్థితి. ఎన్నికలు వస్తే వార్ రూమ్లు అంటే వ్యూహకర్తలను ఏర్పాటు చేసే వాటికి సంబంధించి చేస్తున్నారు, కానీ మరి ఈ ఎన్నికలకు సంబంధించి వస్తే ఇదంతా చేస్తున్నారు, కానీ ఎన్నికల విషయాన్ని పక్కన పెడితే మరి ప్రజలకు ఇప్పుడు వరదలు వచ్చినాయి కదా, ఎలాంటి సహాయక చర్యలు చేపట్టిర్రు అనేది చర్చనీయాంశంగా కూడా మారుతున్న పరిస్థితి కనబడుతుంది. సో ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా కడెం ప్రాజెక్టు కానీ దాంతోపాటుగా అన్నిటి మీద ఇవాళ హైకోర్టు అయితే మామూలు కాదు, అసలు రకంగా చెప్పాలంటే తెలంగాణ ప్రభుత్వానికి ముచ్చెమటలు పట్టించింది. ఒకటి లోకల్ బాడీకి సంబంధించి జెడ్పీటీసీ, ఎంపీటీసీలు, సర్పంచ్లు, ఎంపీ వీళ్ళందరూ ఖాళీ ఉన్నారు, ఆ పోస్టులను వాళ్ళని ఎప్పుడు ఎన్నికలు నిర్వహిస్తారని. దాంతోపాటు ఎన్నికలకు సంబంధించిన హైకోర్టు ఎంపీకే సమాచారం ఇవ్వకపోతే సామాన్యులకు ఏ విధంగా ఇస్తారు అనేది ఆర్టీఐకి సంబంధించి సమాచార హక్కు చట్టానికి సంబంధించి ఓఆర్ఆర్కు సంబంధించిన లీజుకు సంబంధించిన దాన్ని పూర్తి స్థాయిలో సమాచారాన్ని ఇవ్వాలని రేవంత్ రెడ్డికి అడిగిన పరిస్థితి. దాంతోపాటు కడెం ప్రాజెక్టుకు సంబంధించి మీరు ఏం చర్యలు తీసుకున్నారని, దాంతోపాటు ఏంటంటే వరద సాయం మీద ఏం చేసిర్రు అనేది, ఈ 4 అంశాలకు సంబంధించి ఈరోజు రాష్ట్ర హైకోర్టు అయితే తీవ్ర స్థాయిలో కానీ మండిపడ్డ పరిస్థితి పడ్డది. ఎవరి మీద? ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద, చుక్కల మీద తీవ్ర స్థాయిలో కూడా మండిపడ్డ పరిస్థితి కనబడ్డది. వరద వస్తున్నా ఎత్తిపోస్తలే, ఎస్ఆర్ఎస్పీ మిడ్మానేర్కు భారీగా ఇన్ఫ్లో అయినా మల్లన్న సాగర్కు లిఫ్ట్ చేస్తలే, ఇంకో 10 టీఎంసీలు నింపుతామని ప్రకటన. ఆ దిశగా ప్రయత్నాలు ఏవి చేయని సర్కార్ 50 టీఎంసీల కెపాసిటీకి 11 టీఎంసీలే నిల్వ అంచు కూడా మరో అంశానికి సంబంధించి కూడా వాళ్ళు పోయారు భయ్, ఏదో పేరుకు మాత్రమే కట్టడాలు తప్ప అది చూస్తూ బతకాలి. ఇగో మిడ్మానేర్ ప్రాజెక్టు, మల్లన్న సాగరు ఇవన్నీ చెప్పుకుంటుండాలి తప్ప అది అయ్యే పనే కాదు. ఇగో వాళ్ళ అన్న కొడుకు మహారాష్ట్ర పాలిటిక్స్లో కేసీఆర్ బిజీ. ఆ రాష్ట్ర బీఆర్ఎస్ ఇన్ఛార్జిగా తన అన్న కొడుకు వంశీచంద్రరావును నియామకం అయితే చేసింది. ఇక కుటుంబంలో ఒక హిమాంష మాత్రమే మిగిలి ఉన్నాడు, మీ అందరికీ తెలిసి ఉండదే. ఇక అందరూ అయిపోయారు, ఒక హిమాంష మాత్రమే మిగిలి ఉన్నాడు, అది మీ అందరికీ తెలిసిన పరిస్థితి. ఇక ఆదాయం 35,024 కోట్లు, అప్పులు 15,885 కోట్లు. ఈ ఆర్థిక సంవత్సరం 3 నెలల్లో రాష్ట్ర ఖజానా మొత్తం 50,910 కోట్ల సమకూరు. ఇందులో దాదాపు 35,000 కోట్లు ట్యాక్స్ అండ్ నాన్ ట్యాక్స్ రెవెన్యూ కాగా మిగతా మొత్తం అప్పుల రూపంలో అంటూ కూడా చూడాల్సిన పరిస్థితి. ఇక చూడు, హృదయ విదారకమైన ఘటన ఇది. ములుగు జిల్లాలో హెలికాప్టర్ నుంచి ఆహార పొట్లాలు జారవిడుస్తున్న ఎయిర్ ఫోర్స్ సిబ్బంది. ములుగు జిల్లా కుండాయిల వరదలకు 8 మంది చనిపోయారు. వారి మృతదేహాల మధ్య కన్నీళ్లు పెట్టుకుంటున్న ప్రజలు. ఈ బాధను చూస్తుంటే అయ్యో నా బిడ్డలాలా, శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చెందినం, మనం ఎక్కడికో పోతున్నాం, కానీ వరదలు వస్తా అంటే ఒక ఆరణలు లేకపాయే, వరదలు వస్తా అంటే ఒక ప్రకటనలు లేకపాయే, ఎందుకు ఈ జీవితాలు అంటూ కూడా కన్నీళ్లు పెట్టుకున్నారు ఆ బిడ్డలు. కన్నీటి వరద, కట్టుబట్టలతో మిగిలిన బాధితులు. ఇంకా నీళ్లలోనే వందలాది గ్రామాలు. ఊరుగల్లు, ఖమ్మంలో కాలనీలు బురదమయం. భారీ వర్షాలు, వరదలకు 30 పైగా కూడా మృతి. 16 లక్షల ఎకరాలలో నీట మునిగిన పంటలు. కాళేశ్వరం బ్యాక్ వాటర్తో మునిగిన మంచిర్యాల. అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోకపోవడంతో జనం ఆగ్రహం. ఖమ్మం ఇంట్లో చేరిన బురదను ఎత్తిపోస్తున్న మహిళ. భూపాల్పల్లి ఇండ్లలో మొరంచెర్లపల్లిలకు సంబంధించి బురదకు సంబంధించి కూడా ఎత్తిపోస్తున్న వైన. ఇక చూడరి, నేను దయచేసి ఏమని చెప్తున్నా అంటే, సంపన్న కుటుంబాలు అంటే మీరు బ్రతకడానికి, మీ తరాలు బ్రతకడానికి అంతకు మించి కూడా పూర్తి స్థాయిలో ఒక మనిషికి మహా అంటే బ్రతకడం కోసం ఒక ఇల్లు ఎంతో కొంత, ఇప్పుడున్న పరిస్థితిలో ₹1 అనుకుంటా, 100,000 కోట్లు, లక్షల కోట్లు ఇట్లా ఉన్నవారు ఎవరైనా ఉంటే దయచేసి ఇగో భూపాలం మొరంచెర్లపల్లి కానీ, లేకపోతే ఖమ్మం కానీ, లేకపోతే ఓరుగల్లు పట్టణంలో ఉన్న వారికి ఆర్థిక సాయాలు వస్తువు రూపంలో చాలా వరకు కూడా వాళ్ళకి అవసరం. వాళ్ళ ఇంటి సామాగ్రి పూర్తిగా కూడా నీట మునిగి
పోయిన పరిస్థితి, ప్రాణాలు కూడా కోల్పోయి చనిపోయిన వాళ్ళకు పూర్తి స్థాయిలో ఎంత లేదన్నా కూడా ఒక 25 లక్షల నుంచి 50 లక్షల వరకన్నా వాళ్ళకి ఇయ్యి పూర్తి స్థాయిలో. ఎందుకు అంటే అకాల వర్షాల వల్ల వాళ్ళైతే ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి ఉంది. కాబట్టి దయచేసి నేను వేడుకుంటున్నా, అన్నం కోసం ఎట్లా హెలికాప్టర్లకు సంబంధించి ఆహార పొట్లాల కోసం ఇక్కడ జూరు యువకులు ఏ విధంగా ఉన్నారు, ఇలాంటి బాధాకరమైన సంఘటనలు చూసైనా కనీసం చెల్లించమని చారిటబుల్ ట్రస్ట్లు కానీ సేవా సంస్థలు కానీ సేవా కార్యక్రమాలు ఏంది అంటే చాలా వరకు ఉన్నాయి కదా, వాటన్నిటికీ సంబంధించి కూడా దయచేసి కూడా మీరు ఏంటంటే సహాయం చేయండి. ఇక దాంతోపాటుగా మరొక అంశం, దయచేసి ఇక్కడ మిత్రులారా మీరు ఒక 2 అంశాలను ఎప్పుడూ మర్చిపోకండి. ఎందుకంటే వైఆర్ టీవీ న్యూస్ ఛానల్కి సంబంధించి మీ మిత్రులందరికీ కూడా షేర్ చేయండి, నాకు సపోర్ట్ చేసే వారందరికీ కూడా లైక్ చేయండి. పూర్తి స్థాయిలో న్యూస్ బాగుంది అన్నా నీకు సపోర్ట్ చేస్తామని. దాంతోపాటు ప్రతిరోజు కూడా చూడాలంటే ఇక్కడ కూడా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఖచ్చితంగా వాస్తవ విషయాలను అయితే నేను వెల్లడించే ప్రయత్నాన్ని అయితే 100కి 100% అయితే చేస్తున్నాను. ఇక దళిత బంధు కేసీఆర్, దళిత సంక్షేమంలో తెలంగాణ అద్భుతం, ఆర్థిక వివక్ష నుంచి ఆత్మగౌరవం దిశగా భీమ్ ఆర్మీ నేత చంద్రశేఖర్ ఆజాద్ ప్రశంసల వర్షం. 26న జైపూర్ మహాసభలకు ముఖ్యమంత్రికి ఆహ్వానం. గురుకుల విద్య రాష్ట్రంలో అమలవుతున్నందున గొప్పగా దేశంలో మరెక్కడ అమలు కావట్లేదు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ బిడ్డలను ప్రతిభావంతులుగా తీర్చిదిద్దే మహోన్నత లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం నడుస్తున్న వందలాది గురుకుల ప్రపంచ జ్ఞాన కేంద్రాలుగా పనిచేస్తున్నాయి. రాష్ట్రంలో అమలు చేస్తున్న అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి పథకం సహాయంతో ఎంతోమంది దళిత బిడ్డలు విదేశాలలో విద్యను అభ్యసిస్తుండడం ఆనందంగా ఉంది. ఎస్సీ ఎస్టీ ప్రత్యేక ప్రగతి నిధి అమలుపై దేశమంతా కూడా తెలంగాణను చూసి నేర్చుకోవాలి. శుక్రవారం హైదరాబాద్లో తనను కలిసేందుకు వచ్చిన భీమ్ ఆర్మీ నేత చంద్రశేఖర్ ఆజాద్కు స్వాగతం పలుకుతున్న ముఖ్యమంత్రి కేసీఆర్. చిత్రంలో మంత్రులు హరీష్ రావు, జగదీష్ రెడ్డి, ఎమ్మెల్యేలు గాదర్ కిషోర్, బాల్క సుమన్, టీఎస్ ఫుడ్స్ చైర్మన్ రాజీవ్ సాగర్ అంటూ కూడా చూస్తున్న అంశం. ఇది యావత్తు దళిత జాతి గర్వించే సందర్భం. దళిత జాతి విముక్తికి సీఎం కేసీఆర్ ప్రగతి బాట. బహుజనుల జీవితాలలో కూడా గుణాత్మకమైన మార్పు. అంబేద్కర్ చూపిన దారిలోనే దళిత బంధు. 125 అడుగుల విగ్రహ చిత్తశుద్ధికి తాత్కారణం. సచివాలయానికి అంబేద్కర్ పేరు అపూర్వం. ప్రభుత్వ గురుకులాలు ప్రపంచ జ్ఞాన కేంద్రాలు. దళితులపై కేసీఆర్ దార్శనికత మహోన్నత అంటూ కూడా చెప్పిన. ఒకసారి వినాలే. పాపం మన ఈయన పేరు చంద్రశేఖర్ ఆజాద్కు తెలియనట్టున్నది. అయ్యా చంద్రశేఖర్ జీ, మీరు వచ్చి రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావును కలిసి ఓకే మంచిగానే ఉన్నది, కానీ గిడ నల్గొండ జిల్లాకు సంబంధించి దళిత మహిళను కొడతా ఉంటే నోట్లో నుండి రక్తం కక్కున్నది. ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు నాయన. దాంతోపాటు దళితుల మీద జరిగిన దాడులు అంతా ఇంత కాదు, నీకు గుర్తుందో లేదో కానీ చాలా భయంకరమైన పరిస్థితులను కూడా చోటు చేసుకున్నారు. ఈ తెలంగాణ రాష్ట్రంలో దళితులకు సంబంధించి ఇస్తున్న ముఖ్యమంత్రి పదవిగానే దళితులకు 3 ఎకరాల భూమి కానీ, దళితులకు రావాల్సిన ఇండ్లు కానీ, దళితులకు రావాల్సిన ఉద్యోగాలు కానీ, దళిత సంబంధించిన కార్పొరేషన్కు సంబంధించి ఇప్పటి వరకు రాలేదు నాయన. తెలియలేదు కావచ్చు కానీ ఇక్కడ మందకృష్ణ మాదిగ కూడా ఎంబటే కౌంటర్ అటాక్ కూడా చేసిండు. ఏమని అంటే పూర్తి స్థాయిలో కూడా ఏమని చెప్పిండు అంటే ఆయనకు అవగాహన లేమితో మాట్లాడుతున్నారు అంటూ కూడా చెప్పిన పరిస్థితి. ఇక గిరివిచ్చిన వాన మొత్తానికి వర్షం తగ్గుముఖం కొనసాగుతున్న సహాయక చర్యలు అంటూ కూడా చూడొచ్చు. మొత్తానికి పూర్తి స్థాయిలో కూడా క్షేత్రస్థాయిలో పరిస్థితులపై ముఖ్యమంత్రి కేసీఆర్కు సంబంధించి సమీక్ష అంటూ కూడా చూడొచ్చు. రక్షణ పునరావాస సహాయక చర్యల వేగాన్ని కూడా ఆదేశం అంటూ కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ అయితే ఆదేశం ఇచ్చిండు అంటూ కూడా మరో అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసిన పరిస్థితి అయితే కొనసాగుతుంది. పూర్తి స్థాయిలో చూడొచ్చు. ఇక బీఆర్ఎస్ మహా స్టీరింగ్ అంటూ కూడా చూడొచ్చు. పార్టీ అధినేత కేసీఆర్ సారథ్యం అంటూ కూడా 15 మంది సభ్యులు అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసిన పరిస్థితి. మొత్తానికి పూర్తి స్థాయిలో జరుగుతున్న అంశాలను కూడా నమస్తే తెలంగాణకి ఇచ్చేనే రాసుకొచ్చింది. రైట్, ఆజ్ కీ బాత్. రాజకీయం అంటే అందులో పద్మవ్యూహం, అందులో అభిమన్యుడు లాంటి వాళ్ళు పనికిరావరు, కృష్ణుడు లాంటి వారే ఉండాలి. చక్రం తిప్పడానికి, మాయ చేయడానికి ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిస్థితులలో ఎవరు అభిమన్యుడు, ఎవరు శ్రీకృష్ణుడు కాలమే నిర్ణయించాలి అంటూ కూడా అల్లి ప్రవీణ్ రాసిన ముచ్చట చాలా బాగా రాసుకున్నాం. ఎందుకంటే గతానికి సంబంధించి, పూర్వానికి సంబంధించి మనం చెప్పుకునే కథలు కావచ్చు, ఇక్కడ రాసిన గ్రంథాలకు సంబంధించి దాంట్లో వ్యక్తులను బేస్ చేసుకొని ఇప్పుడు ఏ విధంగా నడుస్తున్నది అనే విషయానికి సంబంధించి కూడా చెప్పిల్లు. దాంతోపాటు ఇక పూర్తి స్థాయిలో ఒకసారి హెడ్లైన్స్ చూద్దాం. వాయిదాల సభలు పార్లమెంట్ సోమవారానికి వాయిదా. వరుసగా 7వ రోజు మణిపూర్ మంటలు, ప్రతిష్టంభనకు మధ్య విపక్షాల ఆందోళన. టీఎంసీ నేత ఉబ్రెయిన్ పై మండిపడ్డ దానికంటే చర్చించడానికి 267 అవసరం లేదన్న గోయల్. మణిపూర్ ఘటనపై అమిత్ షా వ్యాఖ్యలు, నిందితులను కఠిన శిక్ష పడేలా చర్యలు చేస్తామని కూడా వెల్లడి. విచారణకు మరో రాష్ట్రంలో చేసేందుకు కోర్టు విజ్ఞప్తి. కాంగ్రెస్ ఆకస్మిక ధర్నా. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం ముందు నిరసన. నగరంలో వరదలకు ప్రజలు పడుతున్న ఇబ్బందులు పట్టించుకోవడం లేదు. ధర్నాతో ఏర్పడ్డ ఉద్రిక్త పరిస్థితులు. గన్పార్క్
వరకు ర్యాలీ నిర్వహించిన కాంగ్రెస్ శ్రేణులు. ఆగస్టు 3 నుంచి అసెంబ్లీ సమావేశాలు. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలకు ముహూర్తం ఖరారు. ఈ నెల 31 వరకు మంత్రిమండలి సమావేశం జరపాలని సీఎం నిర్ణయం. ఈ భేటీలో ప్రధానంగా 50 అంశాలపై చర్చించనున్నట్లుగా సమాచారం. జల దిగ్బంధంతో కొండాయి గ్రామ వరదలలో 8 మంది మృతి. భారీ వర్షాలతో జనజీవనం అస్తవ్యస్తం. మృతుల కుటుంబాలకు 4 లక్షల చొప్పున ఎస్క్రేషియా. ఎప్పటికప్పుడు ఎప్పుడు పడనంత భారీ వర్షాలతో తీవ్ర నష్టం. అన్ని విధాలుగా అండగా ఉంటామని మంత్రి సత్యవతి అంటూ కూడా చూసిన వ్యాఖ్యలకు సంబంధించి చూస్తాం. అవన్నీ హెడ్లైన్స్ ఎందుకు చదివినా అంటే మనం ఆల్రెడీ చదివినాం కాబట్టి మీ అందరికి ఒకసారి చెప్పిన. రైట్, ఇది రేవంత్ రెడ్డి మిస్సింగ్ కలకలం సృష్టిస్తున్న పోస్టులు. 2020లో వరదలు వచ్చినప్పుడు రేవంత్ రాలేదు. 2023లో వరదలు వచ్చినప్పుడు కూడా రాలేదు. రేవంత్పై వెల్లివేస్తున్న రాష్ట్ర వ్యాప్తంగా చర్చ. మల్కాజ్గిరి మిస్సింగ్. 2020 హైదరాబాద్ వర్షాలు వచ్చినప్పుడు రాలే నువ్వు, 2023లో కూడా రాలే అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఏంటి అంటే రేవంత్ రెడ్డికి సంబంధించి ఇప్పుడు పూర్తి స్థాయిలో ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో చాలా భయంకరమైన ప్రచారం అయితే చేస్తున్నారు. ఏ విధంగా తట్టుకుంటాడో ఏమో కానీ ఏంటంటే వాస్తవికంగా కూడా ఎంపీ పదవిలో ఉండే ఒక రాష్ట్రానికి అధ్యక్షుడిగా ఒక పార్టీకి అయినంత మాత్రాన నువ్వు గెలిచిన కాడ, నువ్వు అన్నం పెట్టిన కాడ, నిన్ను ఆదరించిన కాడ, నీకు ఓటు వేసిన జనాలను ఎప్పుడు మరవద్దు. దీంతో పాటు తెలంగాణ ప్రజలు నా పర్సనల్ సజెషన్, మీకు ఎవరైతే సాయం చేస్తారో, మీకు ఎవరైతే అన్నం పెడతారో, మిమ్మల్ని ఎవరైతే నిలబెడతారో వాళ్ళని ఎప్పుడు మర్చిపోకండి. వాళ్ళ వెనువెంట వాళ్ళకు ధైర్యంగా కూడా మీరు వెళ్ళ మంచి స్థాయిలో ఉన్నా, చెడ్డ స్థాయిలో ఉన్నా, ఏ స్థాయిలో ఉన్నా, స్థాయి అనేది ముఖ్యం కాదు. మీరు వాళ్ళని ఎప్పుడు కూడా ఆరాధించాలి. ఈరోజు మల్కాజ్గిరి ఎంపీగా ఉన్న రేవంత్ రెడ్డి కూడా మల్కాజ్గిరి ప్రజలకు సంబంధించి కూడా అదే చేయాలి. కానీ సార్ మర్చిపోయినట్టున్నాడు, గుర్తు చేస్తున్నారు. అందుకే ఇక డైనమిక్ అధికారులకు పోస్టింగ్లు దక్కిన పోలీస్ పోస్టింగ్లలో ఎమ్మెల్యే జోక్యం ఏంటి? అడిగినంత ముడుపుల మూట చెప్తేనే అనుకున్న చోట పోస్టింగ్. అంగుటి నాయకుల కనుసన్నలలో పోలీసుల బెర్తుల ఖరారు. నిజాయితీ పరులకు దక్కని పోస్టులు. నేతల చేష్టలతో భ్రష్టు పట్టిన పోలీసు వ్యవస్థ. పైరవీలు లేకుండా ఐపీఎస్లు, ఐజీలు, అడిషనల్ డీజీలకు దక్కని ఛాన్స్. నేతల ఆశీస్సులు లేక డైనమిక్ పోలీసుల అధికారులంతా లూప్ లైన్లో అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసింది. ఇది 100కు 1000కి 1,00,000కు 2 లక్షలకు 10 లక్షలకు ఇన్ఫినిటీ. దీని గురించి చెప్పాలంటే ఈ చేతుల బ్యాగ్ ఇవ్వు, ఈ చేతుల పోస్ట్ పట్టు. ఇది ప్రస్తుతానికి సంబంధించి డైనమిక్. నీతి నిజాయితీగా తెలంగాణ ప్రజల కోసం, తెలంగాణ ప్రాంత అభివృద్ధి కోసం, ఇక్కడి జనాభా కోసం నేను సేవ చేయడానికి వచ్చా. ప్రభుత్వ రంగ సంస్థలో ప్రభుత్వానికి ప్రజలకు సేవ చేస్తా అంటే ఇక్కడ కుదరదు. నువ్వు ఎంత డబ్బులు మూట కడుతూ, నువ్వు ఎంత సాయం చేయగలవు, ఎంత పైసలు ఎత్తే అప్పుడు పోస్టులు వస్తాయి. ఇది ఎవరికి పైరవీలు లేకుండా ఎవరికి అంటుకుంటారు? కానిస్టేబులా, హోంగార్డా, హెడ్ కానిస్టేబులా, ఏఎస్ఐయా, ఎస్ఐయా, సిఐయా, వీళ్ళు కాదయ్యా. ఐజీలు, ఐపీఎస్లు, అడిషనల్ డీజీలకు ఈ పరిస్థితి ఏర్పడ్డది. ఇక మీరే ఆలోచించుకోవాలి ఎట్లున్నది అనేది. మంత్రి కేటీఆర్ దృష్టికి ఉప్పల్ నియోజకవర్గ సమస్యలు. కాలనీ వాసులతో కలిసి కేటీఆర్ను కలిసిన మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ పలు సమస్యల పరిష్కారం కోరుతూ వినతి పత్రం అందజేత సానుకూలంగా స్పందించిన కేటీఆర్ అంటూ కూడా చూడొచ్చు. మొత్తానికి ఉప్పల్ మీద కన్నేసిండు. రాబోయే ఎన్నికలలో ఖచ్చితంగా ఉప్పల్ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ తాను అనుకున్న విధంగా వ్యూహాత్మకంగానైతే ముందుకెళ్తున్నాడు. మొన్న జరిగిన బర్త్డే వేడుకలు కావచ్చు, ఆ తర్వాత ఉప్పల్లో అనేక సేవా కార్యక్రమాలకు సంబంధించి కావచ్చు, వాళ్ళ సతీమణికి సంబంధించి ఉన్న కార్పొరేటర్కి సంబంధించి అక్కడ కార్పొరేషన్కి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా అన్ని రకాలుగా కూడా తనకు ఎలాంటి అవకాశం దొరికినా కూడా దాన్ని వదలకుండా బొంతు రామ్మోహన్ అయితే పూర్తి స్థాయిలో కూడా వేగంగా కూడా ముందుకెళ్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. ఇక దాంతోపాటుగా మరొక అంశానికి సంబంధించి కూడా నగరాన్ని భ్రష్టు పట్టించి ప్రతిపక్షాలపై నిందల. మేము నిర్మాణాత్మకమైన సూచనలే చేస్తున్నాం. మంత్రి కేటీఆర్కు కిషన్ రెడ్డి కౌంటర్. జూబ్లీహిల్స్ వెంకటగిరిలో పర్యటించిన బీజేపీ స్టేట్ చీఫ్ అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసింది. కిషన్ రెడ్డికి సంబంధించి ఎట్లా జరిగింది అంటే ఎవరు తవ్వుకున్న బొందలు ఆళ్ళే పడతారు అంటారు కదా, దానికి ప్రధానమైన ఎగ్జాంపుల్ జిట్టా బాలకృష్ణారెడ్డి అన్న చాలా క్లియర్గా చెప్పిండు. ఏమని అంటే బండి సంజయ్ని తప్పించి వేరే వాళ్ళని రాష్ట్ర అధ్యక్షుడిగా పెట్టాలనే ప్రతిపాదన కిషన్ రెడ్డి ప్రధాని నరేంద్ర మోడీ దగ్గరికి, అమిత్ షా దగ్గర తీసుకెళ్ళిండట. తీసుకెళ్తే అక్కడ జరిగిన అంశం ఏంటంటే వీళ్ళందరి దగ్గర తీసుకెళ్తే ఈయనకి ఏం జరిగిందంటే ఈయననే రాష్ట్ర అధ్యక్షుడే పెట్టడంతో కథ మొత్తానికి షాక్లో పడిపోయింది. ఎవరిది అనుకున్న గోతిలో వాడే పడతాడు అనేది నిన్న జిట్టా బాలకృష్ణారెడ్డి అయితే కిషన్ రెడ్డి ఇజ్జత్ మొత్తం తీసాడు, అయిపోయింది. ఇక స్వావలంబన సాధనమే మన ఎజెండా, రాష్ట్ర అభివృద్ధి మనతోనే సాధ్యం. కేసీఆర్ 1000 కోట్ల అవినీతికి పాల్పడ్డారు. బీఎస్పీ స్టేట్ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అంటూ కూడా మరో అంశానికి సంబంధించి కూడా సిర్పూర్లో తిరుగుతాడు. మరి ఏ మేరకు అక్కడ సక్సెస్ అవుతాడు అనేది కూడా మనం వేచి చూడాల్సిన పరిస్థితి. ఇక ఆనలతో అంతులేని విషాదం అంటూ కూడా మరో అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసిన పరిస్థితి అయితే కొనసాగుతుంది. ఇక దాంతోపాటుగా రివర్స్ పంపింగ్ అంతా రివర్స్ అంటూ కూడా మరో అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేస్తుంది. ఇక మరో అంశం ఏంది, గద్దర్కు
పవన్ పరామర్శ అంతా ఓ పద్మవ్యూహం, జాగ్రత్తగా ముందుకెళ్ళు. పవన్కు గద్దర్ సూచనలు. అనారోగ్యంతో హైదరాబాద్ జూబ్లీహిల్స్లోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ప్రజా యుద్ధ నౌక గద్దర్ను శుక్రవారం జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పరామర్శించారు. అనారోగ్యానికి గురి కావడానికి గల కారణాలు అడిగి తెలుసుకున్నారు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలని కోరారు. ఈ సందర్భంగా తెలుగు రాష్ట్రాలు, దేశ రాజకీయ పరిస్థితులపై చర్చించారు. ఈ సందర్భంగా పవన్కు గద్దర్ విలువైన సూచనలు కూడా చేశారు అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసిన పరిస్థితి అయితే కొనసాగుతుంది. ఎందుకంటే గద్దర్ కొంచెం అనారోగ్యంతోనే అపోలో హాస్పిటల్లో ఉండడంతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అయితే అక్కడికి వెళ్ళి పరామర్శించిన పరిస్థితి కనబడుతుంది. ఇక క్రైస్తవ బంధు, క్రైస్తవులకు ₹1,00,000 సాయం అంటూ కూడా చూడొచ్చు. ఎకనామిక్ సపోర్ట్ స్కీమ్ 100% సబ్సిడీతో ₹1,00,000 ఆర్థిక సాయం ఈ నెల 31 నుంచి ఆగస్టు 14 వరకు దరఖాస్తుల గడువు. క్రిస్టియన్ కార్పొరేషన్ ఎండి ఐఏఎస్ క్రాంతి వెస్లీ వెల్లడి అంటూ కూడా మరో అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసిన విషయాన్ని చూసాం. ఇక కాంట్రాక్ట్ టీచర్ల పర్మనెంట్ అంటూ కూడా చూడొచ్చు. పంజాబ్ ప్రభుత్వం సంచలన నిర్ణయం. 12,000 మంది ఉపాధ్యాయులు రెగ్యులరైజ్. సర్కార్ బడులకు బస్సు సర్వీసు వెంటనే పత్రాలు అందజేసిన సీఎం భగవత్ మాన్ అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసిన పరిస్థితి కనబడుతుంది. మొత్తానికి ప్రధానంగా కూడా ఇక్కడ జరిగే అంశం ఏంటంటే కాంట్రాక్ట్లకు సంబంధించి అక్కడ పర్మనెంట్ చేసిండు. మరి మన కల్వకుంట్ల చంద్రశేఖరరావుజీ ఎందుకు చేస్తలేడు అనేదే ఇక్కడ జరిగిన అంశం. ఇక మరో అంశం, 3 ఎగ్జామ్స్ 3 ఊర్లు 3 సెంటర్లు. గురుకుల పాఠశాలల్లో గందరగోళం. వేరు తేదీలలో గురుకుల టీజీటీ ఎగ్జామ్స్. నిన్నటి నుంచి వెబ్సైట్లో హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకునేందుకు కూడా పూర్తి స్థాయిలో కూడా అవాక్కైన నిరుద్యోగులు అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసిన పరిస్థితి కనబడుతుంది. ఏంది అంటే ఇక్కడ డౌన్లోడ్ చేసుకొని చూసుకొని అవాక్కైన పరిస్థితి. 3 ఊళ్ళలో 3 ఎగ్జామ్స్, 3 గ్రామాలు, 3 సెంటర్లు. ఇక మీరే ఆలోచించుకోరి పరిస్థితులు. ఎందుకంటే ఎట్లున్నా ఏం కథ అనేది కూడా చెప్పే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇక దాంతోపాటు మిత్రులారా, మీరు చాలా క్లియర్ కట్గా ఇక్కడ ఒక అంశాన్ని మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా మరవబోవద్దు. నేను చెప్పే అంశం ఏంటంటే పూర్తి స్థాయిలో మీ స్నేహితులు, మీ 10వ తరగతి ఫ్రెండ్స్, మీ బంధువులు, మీ బంధుగలం అందరికీ కూడా ఇక్కడ షేర్ చేయమని చెప్పండి. అరే రంజిత్ అన్నకు అండగా నిల్దాం, లైక్ చేద్దాం, ప్రతి ఒక్కరికి కూడా ఈ వీడియో షేర్ చేసి ఇక్కడ లైక్ చేద్దాం అనేది కూడా మర్చిపోవద్దు. దాంతోపాటు సబ్స్క్రైబ్, ప్రతిరోజు వార్తలను వీక్షించడానికి పూర్తి స్థాయిలో కూడా సబ్స్క్రైబ్ చేయాలి. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర రాజకీయాలకు సంబంధించి అన్ని విషయాలను కూడా నేను చాలా క్లియర్ కట్గా కూడా మీ అందరికీ చెప్పే ప్రయత్నం అయితే చేస్తున్నాను. కాబట్టి మీరు ఎట్టి పరిస్థితులలో ఈ విషయానికి సంబంధించి పూర్తిగా చూడాలి. దీనికి సంబంధించిన అంశాలను కూడా మీకు ఎప్పటికప్పుడు కూడా తెలియజేసే ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి ప్రజలారా, ఎప్పుడూ కూడా వాస్తవ విషయాలను మాత్రం మీరు గమనించండి. దయచేసి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రతి అంశాన్ని కూడా